Hello all of you, welcome to ACE. Today we are going to discuss about IBPS Clerk Mains Grant Test number 5 reasoning session. Let's move on the questions. First question, Silox, come on. Only 23% means some, only some rent is car means that some part only car remaining all I chance లేదని చెప్తున్నాడు. దట్ ఇండైరెక్ట్గా సమ్మే అవుతుంది, all I chance లేదని చెప్తున్నాడు. So only means some rent is car, 100% is all car is sold, is the sold, and 60% in the sense some accident is not car, some accident is, some part of accident is not a car, I am telling, some part of accident is not a car. Then the question is, in the question below 3 statements are given followed by 2 conclusions. Which of the statement in the option should be added to given set of statements to the make the given conclusions true? ఈ రెండు కంక్లూజన్స్ ట్రూ అవ్వాలి అంటే ఈ కింద సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ యాడ్ చేస్తే ఈ 2 కంక్లూజన్స్ ట్రూ అవుతాయో అడుగుతున్నాడు క్వశ్చన్. సో క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్. సో స్టేట్మెంట్స్ ఇచ్చినాడు, 2 కంక్లూజన్స్ ఇచ్చినాడు. ఈ 2 కంక్లూజన్స్ ఫాలోస్ అవ్వాలి అంటే ఈ 1 to 5 అనేవి స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ యాడ్ చేస్తే ఈ 1 and 2 కంక్లూజన్స్ ఫాలోస్ అవుతున్నాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చెక్ 1, 100% quarter is car means all quarter is car, right? Then some sold is quarter, here's a sold, here's a quarter, as follows. All quarter can never be accident means can never be means not, all quarter not accident means అన్ని quarters accident అవుతాయా? అన్ని క్వార్టర్స్ యాక్సిడెంట్స్ అవుతాయి. సో సారీ, ఈ క్వార్టర్ యాక్సిడెంట్ కాదని చెప్పుకున్నాం కదా, అన్ని క్వార్టర్స్ యాక్సిడెంట్స్ అవ్వ. కనెక్షన్ నాట్ పాసిబుల్, ఆన్సర్ ఫాలోస్. వన్స్ అగైన్, ఆల్ క్వార్టర్ కెన్ నెవర్ బీ యాక్సిడెంట్ మీన్స్ నాట్, అన్ని క్వార్టర్స్ యాక్సిడెంట్ అవుతాయి. ఇది క్వార్టర్ పార్ట్, ఇది యాక్సిడెంట్ పార్ట్, అన్ని క్వార్టర్స్ యాక్సిడెంట్ అవుతాయి. కనెక్షన్ పాసిబుల్. సో ఎందుకు అవుతాయి అంటే కొంచెం పార్ట్ మాత్రమే కాదని చెప్పాం కదా. సో కనెక్షన్ పాసిబుల్, ఆన్సర్ నాట్ ఫాలోస్. సో నాట్ ఫాలోస్ కాబట్టి ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్. దెన్ సెకండ్ వన్, 100% క్వార్టర్ ఈజ్ సోల్డ్. అగైన్ 100% క్వార్టర్ ఈజ్ సోల్డ్ అంటే ఇక్కడ పెడతాము. అగైన్ సెకండ్ చూసుకుంటే ఆల్ క్వార్టర్ కెన్ నెవర్ బి యాక్సిడెంట్ మీన్స్ అన్ని క్వార్టర్స్ యాక్సిడెంట్ అవుతాయి. కనెక్షన్ పాసిబుల్, ఆన్సర్ నాట్ ఫాలోస్ అగైన్. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో నాట్ పాసిబుల్. థర్డ్ స్టేట్మెంట్, 100% కార్ ఈజ్ క్వార్టర్. సో ఈ క్వార్టర్ అనే పార్ట్ ఎక్కడ పెట్టినా యాక్సిడెంట్కి పర్టికులర్ రిలేషన్ లేదు, అంటే నోన్ ఎక్కడ చెప్పలేదు, ఇక్కడ అవుతున్నాయి కాబట్టి థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్స్. సో నన్ ఆఫ్ ద గివెన్ యాజ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 91, ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92, ఓన్లీ ఈవెన్ ఈజ్ ఆడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ఆడ్ ఈజ్ ఈవెన్. Odd is restriction part, all composite is prime. Hold on, no even is prime, so no even is prime, all composite is prime, no even is prime, and mostly even is whole. Mostly in the sense some whole is even, some whole is even is here. Next, some prime is whole is a possibility, it's a some prime, here's a whole. They are not telling any not relation of prime and whole, they are asking possibility also. Some prime is whole is a possibility, yes, possibility. Next, some even is not composite, not, some not, అన్ని ఈవెంట్స్ కంపోజిట్ అవుతాయి చూడండి. ఇది ఈవెన్, ఇది కాంపోజిట్, అన్ని ఈవెంట్స్ కంపోజిట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ ఓన్లీ అని చెప్పున్నాం. కనెక్షన్ నాట్ పాసిబుల్, ఆన్సర్ ఫాలోస్. Some whole is composite, here's a whole and here's a composite, again not follows, right? The possibility adite chance undi, so not follows. Only 1 and 2 follows, only 1 and 2 follows. Question number 92, option E, option E is right one. Only 1 and 2 follows. Next question number 93 to 97. See that input output step 1 is here. First take it as 16. What can be the 16? So take it as the smallest number, take it as smallest number. 295 is the smallest number and addition that and add that 295, add that 16, 9 plus 5 14, 14 plus 2 16, and take the smallest alphabet
means alphabetical order of smallest alphabet is a C. So vowels changed to percentage, CAR, A is changed to percentage is here. Then remaining hash is same. So 851 lower, 438 eat, 755 356 operation and hit. Then after that 16 and car move to the side, and next smallest number after 295, what is the smallest number is 356, right? So add the total 356, all the digits, addition of all digits, 5 plus 3 8, 8 plus 6 14, take it as 14. And the next smallest word, for next smallest after C, next smallest is E, and E and E, every vowel change to percentage, percentage, E is a percentage and A is percentage and T is common. Remaining hash is same. So come on, do that, that is the logic. Come on, the input, our input is given like that. What is the input? Input for the question is so input 636 day, output 976, 167, 785, 544, twilight, alteration, gun. So TWILIGHT twilight, ALTERATIO in alteration, and then gun. So that is the input. That is the input is given. So step 1 is given. What is the smallest number is here? 167 is the smallest number, and smallest alphabet after D, then only D. There is a A, right? There is a A, right? Alteration A. Smallest alphabet is A only. Then take it as 167. What is the total? 7 plus 7, 14. And alteration, A is the percentage, and L, T, E is the percentage, and R, A is the percentage, and T, I is the percentage, O is percentage, and N. Every vowel change to percentage symbol. Remaining same, 636 and day and output and 976 and 785 and 544 and twilight and gun. Now after step 2, 14 and this going to this side. Next smallest number is 544 and next word is day. So 544, after A alphabetical order, day is here. 544 addition, 5 plus 9, sorry 5 plus 8, 13. So it is a 13 and days comes here, D percentage and Y, and 14 percentage LT percentage something this year, and 636 common and output పూర్తిగా రాయలేదు ఇక్కడ, రిమెంబర్, and 976, 785 and twilight and then gun. So first hold on that point, and third step after 544 remaining is 636 and then gun. 636 and then gun. 636, 6 plus 6, 12 plus 3, 15 and gun, G percentage and N. So 13 D percentage and Y, 14 percentage LT percentage, so something is here, and 636 is going to this side. Remaining is output and 976 and 785 twilight and so on. First see the questions, then after you can do that. Question number 93, which of the following element is 7th from the right hand in step 2 of the given input? So the following is 7th from the right hand in step 2. In step 2, 7th from the right hand,
1 2 3 4 5 6 7 exactly right. What is that? Percentage LT percentage. So percentage LT percentage, then after R percentage, T percentage and percentage, and N kavali. So there is a N. So question number 93 option A is right one. Next question number 94. They are given the another input is for particular this question only. If 764 5 354 ground 765 will be the input, then what will be the step 2 as per the given illustration given అని చెప్పాడు. సో సపరేట్గా ఇన్పుట్ ఇచ్చినట్టు చూడండి అమ్మా, సపరేట్గా ఇన్పుట్ చెప్పాడు చూడండి. ఏం చెప్పాడు? ఇఫ్ 764 5 354 ground 765, so 764 5 344 ground and 765 will be the input, then what will be the step 2 as per the illustration is given. Okay, 2 3 4 5. Step 1 is given. What is that? Smallest number 344, smallest number, then after F is here. 344 addition 4 plus 4 8, 8 plus 3 11, so 11, and then after fight F percentage GHT, then 764 common, and then after ground GRO and ground common, and 765 common. They are asking step 2 after 11 344, the next one is 764 or 765? 764. And after 764 then ground is here. So 764 total 17, and ground GRO is percentage, U is percentage, N and D, and 11, and F percentage GHT, and 765 is here. That is the step 2, right? That is the step 2. Come on, 17. So first one cannot be the answer, second one cannot be the answer. 17 GROUND 11 FIGHT 765, option C. Question number 94, option C is right one. For particular this question there is given extra input is given. Next question number 95. 95. Which of the following element is second to the right of the sixth from the left in step 3 of the given input? Only particular those 94 question ke extra input ఇచ్చున్నాడమ్మా. దీనికి సేమ్ 93 question కి ఇచ్చిన ఇన్పుట్ సేమ్. Which of the following element is second to the right of 6 from the left? 6 from the left కి second to the right అంటే 6 plus 2 8 from the left from step 3. 1 2 3 1 2 3 4 5 6 7 8 976. Question number 95, option E. Option E is the right one. Next question number 96. Question number 96. What is the sum of the second number in step 2 from the left hand, fourth number from the right hand in step 4? We are asking step 4. So come on, do that. Step 4 is given. The next word is, the next number is 785. 7 plus 8 15, 15 plus 5 20, there is a 20, and the next word after O is here, so O and 785 is over, right, and O is here output. Then after twilight and 976 both, so 20 and output, so percentage and percentage, T P percentage and T, then 15 G percentage N, 13 D percentage Y, 14 percentage LT something, and output is going to be this side, and 976 785 going to this side, and twilight, right. Then they are asking what is the sum of the second number from the step 2? What is the sum of the second number from the step 2 from left hand? From left hand, second number from the step 2, 13 and 14, second number from the left to 14, and then from left hand, and fourth number from the right in step 4, fourth number from the right in step 4, 1 2 3, fourth number is 15, 15 plus 14 is 29. They are asking numbers only, not the third to the left, fourth to the left.
asking number, second number from the step 2, fourth number from the right in step 4. One number, second number, third number, fourth number is 15 and one number, two number is 14. 15 plus 14, 29. Question number 96, option D. Option D is the right one. Next question number 97. In which step 14 in which step 14 తర్వాత ఎలా ఉందమ్మా 14 తర్వాత ఇది ఉండాలి. సో 14 తర్వాత పర్సంటేజ్ LNT పర్సంటేజ్ N అవుట్పుట్ ఈజ్ ఫౌండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ ఆర్డర్. నో స్టెప్ కాదు, స్టెప్ 2, స్టెప్ 1, స్టెప్ 4, స్టెప్ 5. స్టెప్ 2లో ఉంది, స్టెప్ 3లో ఉంది. 14 సేమ్గా ఉంది, 14 సేమ్గా ఉంది. సో ఇక్కడ ద గివెన్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ఆప్షన్ స్టెప్ 3 ఈజ్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 97 ఆప్షన్ బి స్టెప్ 3. స్టెప్ 1 కాదు, 4 కాదు, 5 కాదు. Is it clear? Next step 3. Next question 98. Question number 98. The following question is on the 5 letters of the word. 3 letters of the word is given. If the consonants in the words are replaced by the next letter, consonants replace it to next letter and in the alphabetical series, then how many new words are formed at least 2 vowels? Forget about anni cheyiddama, anni cheyakuddu. Then they are asking there are at least 2 vowels. How many words are at least 2 vowels? Come on, here's the consonant ni next letter change cheste vowels రావాలంటే ఎలాంటి కాన్సనెంట్స్ ఉండాలో చూడండమ్మా. D ని నెక్స్ట్ చేంజ్ చేస్తే E ఉంటుంది, నెక్స్ట్ H ని చేంజ్ చేస్తే I అవుతుంది, నెక్స్ట్ N చేంజ్ చేస్తే O అవుతుంది, T చేంజ్ చేస్తే U అవుతుంది. అంటే ఇలాంటి కాన్సనెంట్స్ ఉంటే మాత్రమే మీకు వోవెల్స్ వస్తాయి. ఇంకోటి ఏముండాలి, Z ఉండాలి. జెడ్ని నెక్స్ట్ చేంజ్ చేస్తే ఏ వస్తుంది. డీకి నెక్స్ట్ ఈ, హెచ్కి నెక్స్ట్ ఐ, ఎన్కి నెక్స్ట్ ఓ, టీకి నెక్స్ట్ యూ. ఇలాంటి కాన్సనెంట్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. నో నీడ్ టు డూ ఎనీథింగ్, అన్నీ చేయకూడదు. దెన్ హియర్ టీ ఉందా, సో దర్ ఆస్కింగ్ అట్లీస్ట్ 2 hours. దర్ ఆస్కింగ్ అట్లీస్ట్ 2 hours. దెన్ కమాన్, ఇక్కడ టీ ఉంది, హెచ్ ఉంది, టీ ఉంది, హెచ్ ఉంది, చేంజ్ చేస్తే ఓవల్స్ వస్తాయి కదా. సో ఒక ఓవల్ వస్తుంది. నెక్స్ట్ ఏ, ఎన్ ఉంది, డి ఉంది, ఎన్ ఉంది, డి ఉంది, చేంజ్ చేస్తే ఓవల్ వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ లేదు, ఇక్కడ ఓ ఆల్రెడీ ఒక ఓవల్ ఉంది, ఆర్ లేదు, ఇందులో ఒకటే ఓవల్ ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ దట్. ఎన్ ఉంది, టీ ఉంది, ఆల్రెడీ ఇంకొక ఓవల్ కూడా ఉంది, ఇది ఒకటి వస్తుంది. అండ్ యూ ఉంది, టీ ఉంది, సో బి యూ టీ, టీ ఉంది, బి లేదు. దెర్ ఇస్ ఓన్లీ 1 2 3, 1 2 3 ఓన్లీ. సో సారీ ఆల్రెడీ ఒక ఓవల్ ఉంది అండ్ టీని చేంజ్ చేస్తే ఇంకొక ఓవల్ వస్తుంది యూ. దెర్ ఆర్ అట్లీస్ట్ 2 hours, దెర్ ఆర్ ఆల్రెడీ 2 hours, దట్ ఈస్ ఆల్సో 1. సో 1 2 3 4 words is here. Question number 98, option E. Option E is the right one. Next question number 99. Symbol hash is equal to less than greater than represents they are asking. Hash is equal to, they common here star plus and at the rate explanation is given. So here the words is sweets are not healthy 4 words, fruits are healthy 3 words, and are healthy is one of the common words, right? One of the common words. So remaining hash and is equal to, hash and is equal to is going to be remaining one. The remaining one is going to fruits only, right? Remaining one is going to fruits only. The next one, less than, greater than, less than. So here follow diet and follow diet, follow and follow get cancel. So diet is follow and follow, minus by and minus by. So 2 symbols, the remaining symbol is going for only diet. So fruits are diet is the only option, option B. Question number 99, option B is the right one. Next question number 100 to 104. Then some shops are set up as a part of the annual fair. There are 3 rows. They are telling. Come on. Some shops are set up as a part of the annual fair. There are 3 rows, A, B, C, 3 rows with 5 shops. 3 rows with 5 shops.
each such that the shop of row A and C are facing north while those of row B are facing south. A and C shops are facing north, row B shops are facing south. So arrangement are like this. Come on, do that. Is the row A is here, row B is here, and row C is here. So each of row there is a 5 shops. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. A and C are facing north direction of shops, and B row is facing south direction. Here is the arrangement like this. Then after, each shop of row B is facing shop of row C, shop of B facing row C, B is facing row C, as well as exactly behind the shop of row A. So B is exactly behind of row A, they are telling. Thus each shop of row A has the same back wall with the shop of row B. Row A ki row B ki same back wall undani cheptunnamu. So this combination oka back wall unte itu shop A untundi, itu shop B untundi, same back wall anedi same ga undani cheptunnadu. So thus each shop of row A, that's it. So each row has at least one shop is vacant. So shops ఉన్నాయి, సీట్స్ కదా షాప్సే, at least one shop is vacant ఉంది అని చెప్తున్నాడు. Then the occupied shops are set in a way that each row the names of shops are alphabetical order from west to east respectively. So ప్రతి ఒక్క షాప్ కూడా there is a west and there is a east. West to east alphabetical order లో ఉంటాయని చెప్తున్నాడు. So here is the alphabetical from west to east direction. Then the arrangement is the shop to the immediate left of the shop named colors is vacant. So immediate left of colors ఎవరైతే ఉన్నాడో ఎవరో తెలియదు, immediate left of colors ఎవరైతే ఉన్నాడో that shop is vacant అని చెప్పాము. Immediate left of colors is the vacant shop, and the shop 1 is facing north. The shop one shop ఏదైతే ఉందో that person is facing north అని చెప్పాము. There is no occupied shop at the right of shop stones కి రైట్ లో ఏ షాప్ ఉండకూడదు. That is the right, that means right hand shop అన్నమాట. So stones is so stones కి రైట్ లో ఎవరు ఉండకూడదు. Stones is one of the ending shop. Next there are two shops in between shops, beds and gates. Beds and gates కి ఇవన్నీ సీట్స్ అని చెప్పలేదు, షాప్స్ అని చెప్పాము. అది వేకెంట్ ఉందా లేదా మనకు తెలియదు. ఇన్ బిట్వీన్ టూ షాప్స్ బిట్వీన్ బెడ్స్ అండ్ గేట్స్ అని చెప్పాము. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉందని చెప్పాం కాబట్టి ఇలానే ఉంటుంది. సో బెడ్స్ అండ్ గేట్స్ ఇట్ ఈస్ అ టూ షాప్స్ బిట్వీన్ బెడ్స్ అండ్ గేట్స్, అలానే ఉండాలి కూడా. ద షాప్ ఇమీడియట్లీ బిహైండ్ గేట్స్ ఈజ్ వేకెంట్. సో గేట్స్కి బిహైండ్ అంటే కంపల్సరీగా బెడ్స్ అండ్ గేట్స్ అనేది సెకండ్ రోలో రావాలని చెప్తున్నాం కదా. బిహైండ్ ఉండాలంటే ఇదే ఉండాలి, సెకండ్ రోలో రావాలి. సో బెడ్స్ అండ్ గేట్స్ ఇమీడియట్లీ బిహైండ్ అంటే ఫస్ట్ రోలో ఉందనుకోండి, బెడ్స్ అండ్ గేట్స్ 2 boxes. సో గేట్స్కి బిహైండ్ వీడు కూడా అవ్వచ్చు. సో వెయిట్. సో ఇమీడియట్లీ ద షాప్ ఇమీడియట్లీ బిహైండ్ గేట్స్ ఈజ్ వేకెంట్. సో ఇమీడియట్లీ బిహైండ్ ఆఫ్ గేట్స్ ఈజ్ వేకెంట్ అని చెప్పాము. గేట్స్కి అటుపక్క కానీ ఇటుపక్క కానీ బిహైండ్ ఉంటే దట్ వేకెంట్ అని చెప్పాము. ద షాప్ రోజ్వుడ్ ఈజ్ ఫేసింగ్ ద ఆక్యుపైడ్ షాప్. రోజ్వుడ్ అనేవాడు ఆక్యుపైడ్ షాప్ ఫేస్ చేస్తున్నాను. ద షాప్ రోజ్వుడ్ ఈజ్ ఫేసింగ్ ద ఆక్యుపైడ్ షాప్. రోజ్వుడ్ అనేవాడు ఆక్యుపైడ్ షాప్ని ఫేస్ చేస్తున్నాడు అని చెప్తున్నాము. సో రోజ్వుడ్ ఈజ్ ఫేసింగ్ ద ఆక్యుపైడ్ షాప్ అంటే వేకెంట్ షాప్ లేదు రోజ్వుడ్కి ఎదురుగుండా అని చెప్తున్నాడు. దర్ ఈజ్ ఆక్యుపైడ్ షాప్ అని చెప్తున్నాము. నెక్స్ట్ వన్ ఆఫ్ ద షాప్ ఇన్ బిట్వీన్ ద షాప్స్ ఫోమ్ అండ్ యోక్ ఈజ్ వేకెంట్. ఫోమ్ అండ్ యోక్ మధ్యలో వన్ ఆఫ్ ద షాప్ ఉంటే అది వేకెంట్ అని చెప్తున్నాము. సో ఫోమ్ అండ్ యోక్కి వన్ ఆఫ్ ద షాప్ ఈజ్ వేకెంట్. వన్ ఆఫ్ ద షాప్ ఈజ్ వేకెంట్ అని చెప్పాము. నెక్స్ట్ the shop Chardes is facing the shop that is exactly behind the shop Hibicus. Chardes is facing the shop. ఎటు ఫేస్ చేస్తుందంట? Chardes is facing the shop that is exactly behind the shop Hibicus. So listen, for example, Chardes is facing the shop. ఏ షాప్ అని ఫేస్ చేస్తుంది? Chardes is exactly behind the Hibicus. ఫర్ ఎగ్జాంపుల్ హిబికస్ ఇక్కడ ఉంటే చార్డెస్ వీని ఫేస్ చేస్తుందని చెప్తున్నాడు. హిబికస్ ఇక్కడ ఉంటే హిబికస్ని బిహైండ్ దేనిది ఉందో దాన్ని చార్డెస్ ఫేస్ చేస్తుందని చెప్తున్నాడు. హిబికస్ ఇక్కడ ఉందనుకో ఇలా వచ్చే ఛాన్స్ లేదు. సో పైన హిబికస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, పైన హిబికస్ రావాలి. నేను చెప్తున్నాడు ద షాప్ చార్డెస్ ఈజ్ ఫేసింగ్ ద షాప్. ఏ షాప్ని ఫేస్ చేస్తుంది? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద హిబికస్ షాప్. సో హిబికస్ షాప్ ఎగ్జాక్ట్లీ బిహైండ్గా చార్డెస్ ఫేస్ చేస్తుందని చెప్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హిబికస్ ఈజ్ హియర్. So here is the Chardes.
హిబికస్కి ఎగ్జాక్ట్లీ బిహైండ్ ఉన్న దానికి చార్డెస్ ఫేస్ చేసిందని చెప్తున్నాము. జస్ట్ హోల్డ్ ఆన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హిబికస్ is here. Maybe hibiscus. So many chances is here. And the shop Marshmallow is in row A but not adjacent to vacant shop. సో మ్యాష్మాలో రో ఏలో ఉందంట, బట్ వేకెంట్ షాప్కి అడ్జసెంట్ కాదు అని చెప్తున్నాము. సో మ్యాష్మాలో రో ఏలో ఉంది, బట్ వేకెంట్కి నాట్ నైబర్ అని చెప్పాను. దెన్ షాప్ చార్డెస్ ఈజ్ నాట్ ప్లేస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఎనీ రో. సో చార్డెస్ మిడిల్లో లేదు, సో వచ్చే ఛాన్స్ కూడా లేదు. చార్డెస్ మిడిల్లో లేదు అని చెప్తున్నాము. షాప్ కలర్స్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అని చెప్పాడు. షాప్ స్టోన్స్ ఈజ్ నాట్ ప్లేస్ ఎట్ ద ఎండ్. స్టోన్స్ ఎండ్ కాదంట, అంటే స్టోన్స్ ఎండ్ కాదు, స్టోన్కి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేకెంట్ అని చెప్పొచ్చు కదా. సో స్టోన్కి రైట్లో ఎవడు ఉండకూడదని చెప్పాడు. ఇందాకేం చెప్పుకున్నాం మనము, స్టోన్కి రైట్లో ఎవడు ఉండకూడదు అంటే స్టోన్ వన్ ఆఫ్ ద ఎండ్ అని చెప్పాము. లాస్ట్లో స్టోన్స్ ఈజ్ నాట్ ప్లేస్ ఎట్ ద ఎండ్ అని చెప్పాడు, కాబట్టి స్టోన్స్ ఎక్కడో వస్తాడు, బట్ స్టోన్కి రైట్లో ఉన్నవాడు ఎవడు కూడా కాదు అని చెప్పాము. సో ఇక్కడ చూడండి హిబికస్ వచ్చింది, అండ్ కలర్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నవాడు వేకెంట్ అని చెప్పాము. ఇక్కడ చూడండి బ్యాట్స్ అండ్ గేట్స్కి 2 బాక్సెస్ ఉండాలని చెప్పాము, 2 షాప్స్ ఉండాలని చెప్పాము. సో వేకెంట్ మీన్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రావాలి అంటే బ్యాట్స్ ఇక్కడ కానీ వచ్చే ఛాన్స్ లేదు. సో ఫర్ సేమ్ బ్యాట్స్ ఈజ్ హియర్ అండ్ 2 షాప్స్, హియర్స్ ద గేట్స్ అండ్ గేట్స్కి ఆపోజిట్లో ఉంది అండ్ బిహైండ్ ఉంది. సో గేట్స్కి బిహైండ్ ఉంది వేకెంట్ అని చెప్పాం, మ్యాష్మాలో రోల్ ఏలోనే ఉంటుంది కానీ వేకెంట్కి నైబర్ కాదు. సో మ్యాష్మాలో ఇక్కడ కాదు అని చెప్పాము. అండ్ మ్యాష్మాలో ఓన్లీ ఛాన్స్ ఈజ్ హియర్. దెన్ ఆఫ్టర్ స్టోన్స్కి రైట్లో ఎవరు ఉండకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎం తర్వాత ఎస్, ఇక్కడ ఎస్ వచ్చే ఛాన్స్ మేబీ ఉంది, బస్ ఎస్ ఎండ్ కాదని చెప్పాము. ఇక్కడ కూడా ఎస్ ఛాన్స్ ఉంది, జస్ట్ హోల్డ్ ఆన్. అండ్ కలర్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నవాడు వేకెంట్ అని చెప్పాము. సో కలర్స్ ఇక్కడ ఉంటే వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పున్నాం కాబట్టి. అగైన్ కలర్స్ ఇక్కడున్నా వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ కలర్స్ ఉంటే కలర్స్కి ఇమీడియట్ రైట్లో ఉన్నాడు వేకెంట్, కలర్స్ ఫేసింగ్ నార్త్ అని చెప్పాము. ఇక్కడ కలర్స్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అని చెప్పున్నాము. సో సెకండ్ రోలో వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ గేట్స్కి ఆపోజిట్ ఉన్నవాడు వేకెంట్ అని చెప్పాము, గేట్స్కి బిహైండ్ ఉన్నవాడు వేకెంట్ అని చెప్పాము. వీడు కలర్స్ తీసుకుంటే వీడు వేకెంట్ అవుతాడు, వీడు కలర్స్ తీసుకుంటే వీడు వేకెంట్ అవుతాడు. వెయిట్. సో ఫోమ్కి యోకి వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ వేకెంట్ అని చెప్పాము. బ్యాట్స్కి గేట్స్కి 2 షాప్స్ ఉన్నాయని చెప్పాము. అండ్ రోజ్వుడ్కి ఆక్యుపైడ్ షాప్ ఉండాలని చెప్పాము. సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ ఐఎమ్ టేకింగ్ హియర్. సో కలర్స్ ఐఎమ్ టేకెడ్ యాజ్ హియర్ అండ్ కలర్స్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నది వేకెంట్ షాప్. There is a CH, there is a CO, alphabetical order only. CH, CO and B and J. And foam ki yoki one of the shop is vacant అని చెప్పాము. ఇక్కడ ఫోమ్ ఉంటే ఇక్కడ యోక్ ఉందనుకోండి, వన్ ఆఫ్ ద వేకెంట్ షాప్, రైట్. దెన్ ఇక్కడ ఫోమ్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ ఫోమ్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఫోమ్ ఉంటే ఇక్కడ యోక్ ఉంటే వన్ ఆఫ్ ద షాప్ ఈజ్ వేకెంట్, హియర్ ద షాప్ ఈజ్ వేకెంట్ అని చెప్పాము. అండ్ స్టోన్స్కి రైట్ సైడ్లో ఎవరు ఉండకూడదు. మేబీ స్టోన్స్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ వేకెంట్ షాప్ అవ్వాలి, దిస్ ద వేకెంట్ షాప్ అవ్వాలి. దెన్ రోజ్వుడ్ అనేవాడు ఆక్యుపైడ్ షాప్కి ఎదురుగుండా ఉండాలని చెప్పాడు, రోజ్వుడ్ అనేవాడు ఆక్యుపైడ్ షాప్కి ఫేస్ చేయాలని చెప్పాడు. దెన్ రోజ్వుడ్ ఆక్యుపైడ్ షాప్ అంటే ఇక్కడ ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదమ్మా, ఇక్కడ ఓన్లీ రోజ్వుడ్. సో ఇక్కడ రోజ్వుడ్ వస్తే ఆక్యుపైడ్ షాప్కి ఫేస్ చేస్తున్నామని చెప్తున్నాము. దెన్ ఆఫ్టర్ ఫార్మ్స్ అండ్ యోక్ 2 షాప్స్ ఉండాలి, ఫార్మ్స్ అండ్ యోక్ మధ్యలో వన్ ఆఫ్ ద షాప్ ఈజ్ వేకెంట్ ఉండాలని చెప్పాము. రోజ్వుడ్ ఆక్యుపైడ్ షాప్ అని చెప్పాము, గేట్స్ బిహైండ్ అని చెప్పాము. వన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అని చెప్పాము, వన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అని చెప్పాము. ఇక్కడ అవ్వచ్చు, మేబీ ఇక్కడ అవ్వచ్చు, బట్ మనకి స్టోన్స్ కావాలి. స్టోన్స్ ఇక్కడ ఎండ్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ ఓన్లీ ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ స్టోన్స్ తీసుకోండి. ఇక్కడ స్టోన్స్ తీసుకుంటే దట్ ఈస్ ద ఎండ్ పొజిషన్, దట్ ఈస్ ఆల్సో వేకెంట్ షాప్. సో స్టోన్కి రైట్ సైడ్ ఎవడు వచ్చే ఛాన్స్ లేదు. దెన్ 2 వేకెంట్స్ అండ్ 1 is vacant, here 1 is a vacant, remaining person is 1.
రిమైనింగ్ పర్సన్ ఈజ్ 1 షాప్. రోజ్వుడ్ ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది, రోజ్వుడ్ ఇక్కడ ఛాన్స్ ఉంది, 1 ఇక్కడ ఛాన్స్ ఉంది. బట్ 1 ఎక్కడైనా ఎండ్ కాదని చెప్పున్నాడో చూడండి ఒకసారి. యా, సో 1 ఇక్కడ ఎందుకు రావాలి, ఆర్ ఇక్కడ ఎందుకు రావాలి అంటే దీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ CHCO, ఓ తర్వాతే ఆర్ కాబట్టి 1 ఇక్కడే ఉంటుంది అండ్ ఆర్ ఇక్కడే ఉంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దెన్ BFGY HMS. So all conditions satisfied. There is a person. That is a person. Then move on to questions. Question number 100. Question number 100. What is the position of rosewood with respect to foam? What is the position of rosewood with respect to foam is here. Then immediate right kaadu, immediate left kaadu. They are in different rows facing the same direction. They are different rows facing same direction kaadu. Foam emo south, rosewood emo north. They are in different rows facing opposite direction. Yes kada, they are in different rows facing opposite direction. Question number 100, option D is the right one. Next question number 101. 101. Which of the following shops is yoke facing? Yoke facing ఏ షాప్ అడుగుతున్నాడు. ఏ షాప్ ఫేస్ మా రోజ్వుడ్ షాప్. యోక్ ఈజ్ ఫేసింగ్ రోజ్వుడ్ షాప్. క్వశ్చన్ నెంబర్ 101, ఆప్షన్ సి. ఆప్షన్ సి is here. Next question number 102. 102. Which of the following shops is immediately behind a vacant shop? Immediately behind a vacant shop, here the gates ఉంది, యోక్ ఉంది, ఇక్కడేమో స్టోన్స్ ఉంది. సో యోక్ ఉంది, హిబికస్ కాదు, బెడ్స్ కాదు, 1 కాదు, యోక్. సో which of the following shops immediately behind a vacant shop? Immediately behind the vacant shop is yoke only. Gates లేదు ఆప్షన్లో అండ్ స్టోన్స్ లేదు ఆప్షన్లో. సో ఓన్లీ యోక్. క్వశ్చన్ నెంబర్ 102, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. Question number 103. How many occupied shops are left of foam? Left of foam, how many occupied shops is here? Here is the foam. Foam is facing south. Left of foam, there is a 2 occupied shops. There is 1 unoccupied shop. There is a 2. Question number 103, option B. Option B is the right one. Next question number 104. Which shop is third to the left of 1? Third left of 1, first left, second left, third left, it is the Chardes. Chardes. So question number 104, option E. Option E is the right one. Next question number 105. Then if all the digits are added within the number, all the digits are added, then find the difference. Then find the difference between the highest number and lowest number. Then which of the statement 1 to 3 is the resultant number which is the prime value? So in the all the numbers, add all digits and take it as the highest number and lowest number difference, and which number is the prime value, which set is the prime value. So come on, do that. 6 plus 4 10, 10 8, 8 plus 3 21, and 9 plus 6 15, 15 plus 8 23, and 7 plus 3 10 and 9 19. Highest one is 23 and 19. What is the difference is here? 4. Once again, 8 plus 4 12, 18, 18 plus 3 21, 3 plus 3 6, 6 plus 9 15, 15 plus 8 23, 3 plus 7, 7 plus 3 10, and 10 15, 15 plus 4 19. Highest number is 23 and 19. 19 and 23 difference is 4, not a prime value, right? The next one. 5 plus 2 7, 7 plus 4 6 13, 13 plus 14, 13 plus 4 17. Next 8 plus 5 13, 13 plus 6 19, 4 plus 1 5, 5 plus 7 12, 12 plus 2 14. Highest value 19 and 14, 5 is the prime value. 2 is here. Next the total is 5, and 6 plus 4 10, 19, 19 plus 2 21, and 8 plus 2 10, 10 plus 12 22. So it is the 22 and 5. Highest value 22 and 5, difference is 17. 17 also prime number. So only 2 and 3, option B. Question number 105, option B is the right one. Next question number 106 to 110. 7 persons is here. PQRSTUV sitting around a
table, 7 persons PQRST V sitting at the circle table facing the center. One seat is vacant. 7 persons are, one seat is vacant in the sense 8 persons, right? So means 8 seats. So come on. One, two, three, 4, 5, 6, 7, 8 persons. 1, 2, 3, 4, 5, 6, 7, 8 persons. These are the two possibilities taken as. Then one of the vacant seat, 8 persons PQRSTU and V sitting a circular table facing center. One seat is vacant. Each of them like different subjects: computer, English, science, economics, maths, social and commerce. All the information is not in the same order. The one who likes economics sits second to the left of the one who sit immediately left of P. Listen carefully. The one who likes economics sit second left of the one. Evarki second left to who sit immediate left of P. So who sit immediate left of P? For example, take it as P is here. For example, take it as P is here. Who sit immediate left of P? That person, right? So economics is second left of the one. Evarki one who sit immediate left of P. P కి immediate left ఉన్న వాడికి second left లో economics అని చెప్తాడు. So first left, second left, it is the economics. And first left, second left, it is the economics అని చెప్పొచ్చు. Economics. Then after, one person sit between one who likes computer and one who likes commerce. Computer, commerce, that is economics కదా. So computers కి commerce కి one person అని చెప్పాము. So computers కి and commerce కి one person అని చెప్పాము. Next, the number of persons sitting between you and likes English is same as computer and social. You and English same as computer and social. Computer and social. Then next, Q sits second to the left of R. Q sits second left of R. R ki second left lo Q అని చెప్పాము. R ki first left, second left. Q sits second left of R. The one who likes social sit immediate left of the one who sits third right of R. We don't know that social or R. So the one who likes social sit immediate left of the one who sits third right of R. R కి థర్డ్ రైట్లో ఉన్నవాడికి ఇమీడియట్ లెఫ్ట్లో సోషల్ అని చెప్పాము. సో ఆర్కి థర్డ్ రైట్లో ఉన్నవాడికి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఉన్నవాడికి వీడికి ఇమీడియట్ లెఫ్ట్లో సోషల్ అని చెప్పాము. లిసన్ కేర్ఫుల్లీ. The one who likes social is immediate left of the one, A1 who sits third right of R. R ki first right, second right, third right lo immediate left lo social అని చెప్పి. Next, who likes economics? R likes economics అని చెప్పాం కాబట్టి here is the R person. R కి థర్డ్ రైట్లో ఉన్నవాడికి ఇమీడియట్ లెఫ్ట్లో సోషల్ అని చెప్పాము. ఫేసింగ్ సెంటర్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఇమీడియట్ లెఫ్ట్ అంటే వీడే కదా సోషల్. అండ్ ఇక్కడ కూడా అంతే కదమ్మా సోషల్. హియర్స్ ద సోషల్. ఆర్కి ఫస్ట్లో సెకండ్ లెఫ్ట్లో క్యూ అని చెప్పాము. ఆర్కి ఫస్ట్లో సెకండ్ లెఫ్ట్లో క్యూ ఈజ్ హియర్. ఆర్కి ఫస్ట్లో సెకండ్ లెఫ్ట్లో క్యూ ఈజ్ హియర్. దట్స్ ఆల్సో ప్రాపర్. సో దీన్ని రఫ్ చేయొచ్చు కదా, ఇదంతా పెట్టేసాం. నెక్స్ట్, the number of persons sitting between V and Q is same as that between the one who likes maths and science. V and Q same as between maths and science. Maths and science అని చెప్పాం. The one who likes maths neither sit adjacent to P nor R. Maths is not adjacent to P or R కాదు. సో చూడండి ఇక్కడ P and R కదా. సో మ్యాథ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ వచ్చే ఛాన్స్ లేదు. The mass is only two parts. Mass is only two parts. Here also. So R ki neighbor kaadu, so P ki neighbor kaadu. Ikkada ekkada వచ్చే ఛాన్స్ లేదు. Again two only mass. And V and Q same as the number of maths and science. The one who likes maths neither sit adjacent to P nor R. U is neither like English nor computer. U English కాదు, కంప్యూటర్ కాదని చెప్తున్నాము. సో here is a U ఇంగ్లీష్ కాదు, అలాగే కంప్యూటర్ కూడా కాదు అని చెప్పాము. U likes neither English nor computer. Q neither likes maths nor science. Q maths కాదు, సైన్స్ కాదని చెప్తున్నాం. కమ్ ఆన్. సో Q మ్యాథ్స్ కాదు, అలాగే సైన్స్ కూడా కాదు అని చెప్పాము. మ్యాథ్స్ కాదు, సైన్స్ కాదు.
ఇప్పుడు చూడండి, మ్యాథ్స్ అనేది నైదర్ సిట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ పీ నార్ ఆర్ అని చెప్పాం కదా. సో పీ మ్యాథ్స్ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ ఎక్కడ మ్యాథ్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ మ్యాథ్స్ అంటే పీ, ఇక్కడ మ్యాథ్స్ అంటే ఆర్, ఇక్కడ మ్యాథ్స్ అంటే ఆర్. సో క్యూ కూడా మ్యాథ్స్ కాదని చెప్తున్నాం కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఇట్ ఇస్ ద మ్యాథ్స్. Only chance it is the maths only. So same possibility is the only chance is maths. And maths and science are, how many persons sit between maths and science? There is a same person sit between V and Q, they are telling. Come on. Science is not neighbor of Q. The one who likes science sit second to the right of the one who likes immediate left of S. The one who likes science sit second to the left here. The one who likes science sit second to the right of the one who sit immediate left of S. ఇక్కడ S తెలియదు కదా, హోల్డ్ ఆన్. The one who likes science sit second to the right of the one who sit immediate left of S. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్కి పెడితే ఉన్నాడో వాడికి సెకండ్ రైట్లో. ద వన్ హూ లైక్ సైన్స్ సెకండ్ రైట్, వాడికి వీటికి సెకండ్ రైట్లో, ఫస్ట్ అండ్ సెకండ్ రైట్లో వీడు సైన్స్ ఉండాలి, వీడు సైన్స్ అవ్వాలి. ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి సెకండ్ రైట్లో సైన్స్ ఉండాలని చెప్పాము. నో వన్ సిట్ బిట్వీన్ పి అండ్ టీ. సో పి అండ్ టీకి ఎవరు లేరు అని చెప్తున్నాము. సో P and T is a combination. No one sit between P and T. Means vacant seat kuda a chance undi. There is one vacant seat, right? The number of persons sit between R and Q same as Q and P. R and Q same as Q and P. So it is a Q is in between, right? Q is the in between person. So R and Q there is one person, Q and P also one person. Here is the R and Q there is one person, Q and P also one person. So before that one of the vacant seat, right? So ఇక్కడ వేకెంట్ సీట్ తీసుకుంటాం, ఇక్కడ మ్యాథ్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి వేకెంట్ సీట్ తీసుకున్నాం. సో ఇప్పుడు వరకు చూస్తే రెండు సేమ్ పొజిషన్స్, రెండు సేమ్ పాసిబిలిటీస్ వస్తూ ఉన్నాయి. జస్ట్ హోల్డ్ ఆన్, ఒకటి ఆపండి ఒకటి చేద్దాము. సో అర్థమవుతుందా? ఆర్ అండ్ క్యూకి ఎంతమంది ఉంటారు, క్యూపీకి ఎంతమంది ఉండాలి? ఆర్ అండ్ క్యూకి 1 person ఉన్నాడు, క్యూ అండ్ పీకి 1 person ఉన్నాడు. అండ్ ఆర్ అండ్ క్యూకి 1 person ఉన్నాడు, క్యూ అండ్ పీకి 1 person, వన్ ఆఫ్ ద వేకెంట్ సీట్ అని చెప్పుకున్నాం కదా. సో వన్ ఆఫ్ ద వేకెంట్ సీట్. నెక్స్ట్ the number of persons, then the one who likes English either sit adjacent to T or P. P does not like maths. The one who likes English either sit adjacent to T or P. So English is adjacent to either T or P. English adjacent to either T or P, it is telling. Come on, do that. So ఒకటి చేద్దాము ఒకటి ఆపుదాము, ఒకటి చేద్దాము ఒకటి ఆపుదాము. యూ ఇంగ్లీష్ కాదు కంప్యూటర్ కాదు. దెన్ విఎన్ క్యూకి ఎంతమంది ఉంటారో మ్యాథ్స్ అండ్ సైన్స్కి ఎంతమంది ఉండాలి? ఇది మ్యాథ్స్, సైన్స్ క్యూ సైన్స్ కాదని చెప్పాము, ఇక్కడ సైన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ సైన్స్ వస్తే మ్యాథ్స్ అండ్ సైన్స్ 1 person, విఎన్ క్యూ 1 person రావాలంటే విఎన్కి 1 person, విఎన్కి 1 person వచ్చే ఛాన్స్ లేదు. అంటే సైన్స్ అక్కడ కూడా కాదు. అండ్ సైన్స్ ఇక్కడ తీసుకుందామంటే ఆల్రెడీ ఎకనామిక్స్ ఉంది. సైన్స్ ఇక్కడ తీసుకుందామంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ చూసుకుంటే 3 persons, అండ్ విఎన్ క్యూ చూసుకుంటే 3 persons ఉండాలి. వి ఇక్కడ తీసుకుంటే 3 persons, క్యూ ఇక్కడ చూసుకుంటే 2 persons, అండ్ మేబీ వి ఛాన్స్ కూడా ఉంది. యూ ఇంగ్లీష్ కాదు కంప్యూటర్ కాదని చెప్పాము. అండ్ పి అండ్ టీకి మధ్యలో ఎవరు లేరని చెప్పాము. నో వన్ సిట్ బిట్వీన్ పి అండ్ టీ. ఐదర్ మేబీ టీ ఈజ్ హియర్, ఐదర్ మేబీ టీ ఈజ్ హియర్. సో సేమ్ పాసిబిలిటీ కాబట్టి ఒకసారి టీ ఇక్కడ తీసుకోండమ్మా, అండ్ ఒకసారి టీ ఇక్కడ తీసుకోండి. టీ మ్యాథ్స్ కాదని ఎక్కడ చెప్పలేదు, బట్ ఇంగ్లీష్ ఈజ్ ఐదర్ నైబర్ ఆఫ్ టీఆర్పీ అని చెప్పాము. సో పీకి నైబర్ సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది, అంటే కంపల్సరీ టీకి నైబర్ ఇంగ్లీష్ ఉండాలి కదమ్మా. సో టీకి నైబర్ హిజ్ ద ఇంగ్లీష్. ఇక్కడ చూసుకుంటే పీకి నైబర్ సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సో టీకి నైబర్ కంపల్సరీ ఇంగ్లీష్ కదా. సో టీకి నైబర్ ఇంగ్లీష్. సో క్యూ మ్యాథ్స్ కాదు సైన్స్ కాదన్నాము, సో క్యూ ఇంగ్లీష్ వచ్చింది, అండ్ దట్ పర్సన్ ఈజ్ ఇంగ్లీష్ వచ్చింది. అండ్ ఇక్కడ యూ కాదని చెప్తున్నాము, అండ్ ఇక్కడ యూ కాదంటే ఇక్కడ మేబీ యూ, ఇక్కడ మేబీ ఆల్సో యూ ఉంది. జస్ట్ వెయిట్. అండ్ యూ అండ్ ఇంగ్లీష్కి ఎంతమంది ఉన్నారో కంప్యూటర్కి సోషల్కి అంతమంది ఉండాలి. సోషల్ ఆల్రెడీ ఉంది. యూ అండ్ ఇంగ్లీష్, యూ డోంట్ నో దట్ పర్సన్, యూ డోంట్ నో దట్ పర్సన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి సెకండ్ రైట్లో సైన్స్ ఉండాలి. ఇక్కడ ఎస్ ఛాన్స్ లేదు, ఇక్కడ ఎస్ ఛాన్స్ లేదు. ఇక్కడ ఎస్ ఉంటే ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి సెకండ్ రైట్లో సైన్స్ ఛాన్స్ లేదు, అంటే ఇక్కడ ఎస్ కూడా ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ ఎస్ ఉంటే, ఎస్ అంటే ఎస్కి మ్యాథ్స్ అని కాదని ఇక్కడ చెప్పామా? సో చెప్పలేదు. ఎస్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్న వాడికి సెకండ్ రైట్లో సైన్స్ ఉండాలి, ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎస్ ఉంటే ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి క్యూకి సెకండ్ రైట్లో సైన్స్ ఉండాలి, అక్కడ కూడా ఛాన్స్ లేదు. ఓన్లీ ఛాన్స్ ఏంటమ్మా ఇదే. సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఉన్నవాడికి వీడికి సెకండ్ రైట్లో సైన్స్ ఉండాలంటే దెర్ ఇస్ అ సైన్స్, దెర్ ఇస్ అ సైన్స్. క్యూ సైన్స్ కాదని చెప్పాం కాబట్టి ఇట్స్ నాట్ పాసిబిలిటీ.
Here is a not possibility. Then come on, going to S is here. So S ఇక్కడ ఉంటే S ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్న వాడికి ఫస్ట్ అండ్ సెకండ్ ఎయిట్ ఛాన్స్ లేదు. S ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్న వాడికి ఫస్ట్ అండ్ సెకండ్ ఎయిట్ ఛాన్స్ లేదు. S ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్న వాడికి ఫస్ట్ అండ్ సెకండ్ ఎయిట్ సైన్స్ ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ S సోషల్ తీసుకుంటే S ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్న వాడికి ఫస్ట్ అండ్ సెకండ్ ఎయిట్ సైన్స్. హియర్స్ అ సైన్స్. P సైన్స్ కాదని ఇక్కడ చెప్పలేదు. సో S ఇక్కడ ఉంటే S ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి ఫస్ట్ అండ్ సెకండ్ ఎయిట్ సైన్స్ ఉండాలి. S ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్కి ఫస్ట్ అండ్ సెకండ్ ఎయిట్ సైన్స్ ఉండాలి. హియర్స్ అ పాసిబిలిటీ కేస్. So it's a S and it's a P and it's a T and Q and it's a R. So remaining 2 persons kavali inka 2 persons kavali, and the 2 persons are V and Q, math and science. So here math and science there is no person, right? Math and science though no person, and V and Q also there is no person. Remaining person is U only. Remaining person is U only. So V and Q there is no person. Math and science there is a vacancy. There is no person. Next, U does not like English and computer. U does not like English and computer. So remaining computers only V is here. Remaining computers only V is here. Here U and English, computer and social. U and English 2 persons, computer social 2 persons. Computer social 2 persons. U and English 2 persons, and remaining subject that is a person. That is a person. So it is elimination. Why? Because S key. Q does not like science. There is no chance of S. S akkade chance undi. Q science kaadani cheppinamu. That is elimination. Come on. Move on to questions. Question number 106. Who among the following persons is an immediate neighbor of the one who likes maths? Immediate neighbor of who likes maths. Maths immediate neighbor of Q English gaani, P science gaani. So the one who sits immediate left of V. Who among the following person is an immediate neighbor of the one who likes maths? Immediate neighbor of maths చెప్తున్నాడు. సో మ్యాథ్స్ నైబర్ వీడొకడున్నాడు, వీడు ఎవడికంట? ద వన్ హూ సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ వి. సో వీకి ఇమిడియట్ లెఫ్ట్లోనే కదా వాడు ఉంది. సో దట్స్ రైట్. అండ్ వేకెంట్, మ్యాథ్స్కి నైబరే కదా వేకెంట్, దట్స్ ఆల్సో రైట్. సో బోత్ ఏ అండ్ బి ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 106 ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. 4 of the following parallel statements they are asking odd one out. VQ neighbors, T and vacant neighbors, PU 1 person, RV neighbors, QT neighbors. There is only P and U. There is only 1 person in between P and U. That is the different one. Question number 107 option C. Next question number 108. 108. Starting from P's position, if all the persons are arranged in alphabetical order in the clockwise direction, the sitting position of how many numbers excluding P would be not change. Okay, starting from P's position. Here's the P's position, right? And clockwise direction, alphabetical order. P, Q, R, S, T, U, V. There is no person, none. Question number 108 option E is the right one. Next question number 109. Who among the following persons sits second to the left of the one who likes science? Second left of science. Science first of second left. U is here. So P kaadu, the one who sits second right of T. No, the one who sits immediate left of R, immediate right of R, not left of R. The one who likes commerce, the remaining subject only commerce, that's true. So question number 109 option D. Next question number 110. Which of the following pair of persons are sitting opposite to each other? Which of the following pair of persons sitting opposite to each other? V, the one who likes maths. V and maths opposite each other? No, not opposite. U and English. U and English, no. S and P, neighbors is here. Vacant, the one who likes economics. Yes, vacant, the one who likes economics is immediate neighbors. Question number 110 option D. Option D is the right one. Next question 111. 7 boxes is here. PSLV, EDK are placed one above the other. How many boxes are placed above this? How many boxes are placed above this? The question is here. So statement 1 is here. So see the statement 1, the data sufficiency. See the statement 1.
K is placed just above the L. K is placed just above the L. Take it as two possibilities. 3 boxes between L and P. 1, 2, 3 boxes. Here is a P. 1, 2, 3 boxes. Here is a P. One box is placed between P and D. So this again, there is a P and D. There is not a chance. Why? Because there is only 7 boxes, right? So here is the P and D. Why? Because 1, 2, 3, 4, 5, 6, 7, 8 boxes. So not a chance of D. It is the only chance of D is here. Then here again L and K 2 boxes is the P, and P and D there is 1 box, and P and D there is again 1 box. So statement 1 alone not sufficient to answer this question. Then coming to statement 2. Statement 2. 2 boxes are placed between V and D. 2 boxes are between V and D, and 1 box is between D and P. It is 1 box between D and P. S is placed just below the P. So and V 2 boxes D, 1 box between P and S. Statement 2 ila chances kuda undi. Statement 2 alone also not sufficient, but combination is here. 2 boxes between V and D, already D is here. 2 boxes V chance undi. 2 boxes here is not a chance of V, it is only chance of V. So 1, 2, 3, 4, 5, 6, 7 boxes, condition satisfied. And D and V 2 boxes, T 2 boxes V chance undi, 2 boxes V kuda chance undi, and T boxes V is only chance. Next, 1 box between D and P is the telling. 1 box between D and P and D and P and D and P. Next, S is plus just below the P. S is placed just below the P is a condition not satisfied. It's not a chance of P. S is just below the P is here. Then S is just below the P. Then S is just below the P also, condition not satisfied. So already V is here. So there are 7 boxes, right? 1, 2, 3, 4, 5. Here are 2 boxes, maybe chance. Here are also 2 boxes, maybe chance. So they're asking question is how many boxes are placed above the S. If there is 2 boxes, 1, 2, 3, 4, 5. Above the S is 3 boxes. If there is only 2 boxes, above the S is only 1 box. So statement 1 not sufficient, 2 not sufficient. Statement 1 and 2 together also not sufficient to answer this question. Question number 311, option C. So option C, both 1 and 2 not sufficient to answer this question. Then question number 311, option C is the right one. Next question, 112 question. 7 people is here, F, J, Y, Z, H, V and X are sitting in a row facing north. How many people sit between Y and V? Then statement 1, 2 people sit between Z and H, say Z and J. Z and J 2 people, and Z and Z also 2 people. X is sit immediate right of Z, X is immediate right of Z, X is immediate right of Z. 4 people sit between H and X, they are asking. Total 7 people, right? There is not a chance of H. 1, 2, 3, 4 people between H and X, and 1, 2, 3, 4 people H and X, and here also possible. H does not sit to the right of J. So H is the right of J is here. So here is J. H is not right of J means 1, 2, 3, 4 boxes. Here is the H. So 1, 2, 3, 4, 5, 6, 7, 8. H 4 people sit between H and X. So his statement 1 alone not sufficient to answer the question. 2 people sit between Z and J. X sit immediate right of Z. 4 people sit between H and X. 1, 2, 3, 4 H and X. H does not sit to the right of J. So H is left of J only. There is not a chance. So 1, 2, 3, 4, 5, 6, 7, 8 person abotunaru. Akkada ichindi mottamu 7. Statement 1 alone not sufficient. Statement 2 chudandi. Statement 2, 1 person sit between H and F. 1 person sit between H and F. So 1 person sit between H and F. 2 people sit between F and X. So V sit second left of X. 2 people sit between F and X annam anukondi. Y sit third left of Y. Y sit adi whole cheyandi. Y sit third left of F. First left, second left, third left, here is the Y. First left, second left, third left, it is the Y. Here 2 people sit between F and X అని చెప్పాము. F and X ఇటు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 2 people sit between F and X is here, and 2 people between F and X ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 2 people sit between F and X is here. Then
V sit second left of x. V sit second left of x is here and V sit second left of x is here. So how many persons in between y and v? Y and v there is 3 persons and y and v there are also 3 persons. Statement 2 alone sufficient to answer the question. Question number 112 option statement 2 alone. Only 2 alone sufficient to answer the question. Option B is the right one. Next question number 113. In which direction T is situated with respect to K? And T is situated with respect to K. K నుంచి T ఏ డైరెక్షన్లో ఉన్నాడు కావాలి. సో ఇక్కడ M ఇచ్చాడు అండ్ P ఇచ్చాడు. J, P, J, O, N, N, L, N, T. సో మీన్స్ T చెప్పాడు అండ్ K గురించి ఎక్కడన్నా చెప్పాడు. M is west of P, J is north of P అండ్ T చెప్పాడు. ఎక్కడన్నా ఫస్ట్ దాంట్లో K గురించి ఎక్కడన్నా చెప్పాడా? అసలు K గురించి ఎక్కడ చెప్పండి. T సిచ్యువేటెడ్ K ఇన్ విచ్ డైరెక్షన్ ఎలా చెప్తాము? స్టేట్మెంట్ 1 alone నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ. సో హియర్ గివెన్ విచ్ డైరెక్షన్ T విత్ రెస్పెక్ట్ టు K అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఎక్కడ K గురించి మెన్షన్ లేదమ్మా. ఇక్కడ M ఇచ్చాడు, P ఇచ్చాడు, J ఇచ్చాడు, T, P, J, O, T, N, L, N. There is not mention of K at any place in the first statement. So statement 1 alone not sufficient to answer the question. Then statement 2 చూడండి. స్టేట్మెంట్ 2 చూడండి. ఇక్కడైనా K గురించి ఎక్కడైనా చెప్పాడా? V చెప్పాడు, L చెప్పాడు, T చెప్పాడు, V చెప్పాడు, J చెప్పాడు, M చెప్పాడు, T చెప్పాడు, P చెప్పాడు. ఎక్కడన్నా K గురించి మెన్షన్ చేశాడా? అసలు స్టేట్మెంట్ 1 and 2 కాంబినేషన్లో కూడా ఎక్కడ K లేదు. సో T నుంచి అసలు K ఎక్కడ చెప్పలేము. సో హియర్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆల్సో not sufficient to answer the question directly. Question number 113 option 1 and 2 together, neither statement 1 nor 2 sufficient to answer the question. Option D is the right one. Next question number 114. Experts say that for any company, service or manufacturing, the best way to reduce the cost incurred is by outsourcing. Outsourcing involves the contracting out by a business process and operational or non-core functions to another party for a lesser cost than if done in-house. Since the aim of any business is to reduce the cost incurred and increase its profit. The aim of any business, ఏ బిజినెస్ అయినా సరే reduce the cost decrease చేసుకొని profit increase చేసుకోవడానికి చూస్తాడు. Any service or products that can be bought from a third party at a lesser cost than doing it in the house should be outsourced. ఏదైనా సరే మంచి ప్రాఫిట్ కోసమే చూస్తాడు. ఎంత ఎక్కువ కాస్ట్ వస్తే థర్డ్ పార్టీ దగ్గర అంత లెస్ కాస్ట్ తీసుకుంటాడని చెప్తున్నాడు. సో ఇఫ్ ట్రూ అది నిజమైతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ మోస్ట్ సీరియస్లీ వీకెన్ ద ఎక్స్పర్ట్స్ ఆర్గ్యుమెంట్? వీకెన్లా దాన్ని ఎక్స్పర్ట్స్ ఆర్గ్యుమెంట్ వీక్ చేయడానికి ఏది ఉంది అని అడుగుతున్నాడు. సో వైల్ అవుట్సోర్సింగ్ ద కంపెనీ విల్ గెట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ చాయిస్ ఇన్ ద బెస్ట్ ఫార్మ్. Best firm many suppliers at every low price as the competition among these is very strong. సో వాడు కూడా దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని అంటే దానికి సపోర్ట్గానే మాట్లాడుతున్నాడు. దర్ వీకెండ్ ఆర్గ్యుమెంట్ అడిగాడు. సర్టెన్ ప్రాసెస్ ఆఫ్ ద కంపెనీ లైక్ పే రోల్ కెన్ బి అవుట్సోర్స్డ్ వెరాజ్ ద కోర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ లైక్ బడ్జెటింగ్ ఆర్ మేనేజ్డ్ బై ద కంపెనీ ఇట్ సెల్ఫ్. అది సపోర్ట్గానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవుట్సోర్సింగ్ రిక్వైర్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెన్సిటివిటీ అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ టు ద సప్లయర్ so as to then ensure quality which if fallen is to competitors will affect the company and its business. ఇది ఒకటే వీకెండ్ ఆర్గ్యుమెంట్. దానికి వ్యతిరేకంగా మాట్లాడింది థర్డ్ ఒకటే ఉంది ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇఫ్ ఎ కంపెనీ డిసైడ్స్ నాట్ టు అవుట్సోర్స్ దెన్ దే నీడ్ టు హైర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ దట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ హ్యాస్ టు డూ ఇన్ ద హౌస్ విల్ ఇంక్రీజ్ ద కాస్ట్. ఇది కూడా ఇంకా దాన్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడాడు. సో సమ్టైమ్స్ ద సప్లయర్ హైర్ స్టాఫ్ ఫ్రమ్ కంపెనీ హూ హ్యావ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ అవుట్సోర్స్. దానికి ఏ రిలేషన్ లేకుండా మాట్లాడుతున్నాడు. దర్ ఇస్ ఓన్లీ త్రీ ఆర్గ్యుమెంట్ ఓన్లీ దర్ వీకెండ్ ఆర్గ్యుమెంట్. సో క్వశ్చన్ నెంబర్ 114 ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. The Supreme Court believes that the government is unlikely to come the way of appointing Uttarakhand Chief Justice K. M. Joseph as an SC judge on the basis of unanimous determination by the collegium that included Justice Chalameshwara, who subsequently retired. Chalameshwara retired on June 22,
triggering speculation. Retiring his recommendation on Joseph's appointment would need a fresh endorsement on a account of reconstitution of the collegium. Which of the following is the logically corollary of the statement above? దాన్ని ఏం చెప్పాడమ్మా, సుప్రీం కోర్ట్ రీసెంట్గా ఒక ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ కేఎం జోసెఫ్ గవర్నర్. The Supreme Court believes that the government is unlikely to come in the way of appointing Uttarakhand Chief Minister Chief Justice K.M. Joseph as a Supreme Court judge on the basis of unanimous determination by the collegium that included Justice Chalameshwara. ఈ జస్టిస్ చలమేశ్వరరావు వెళ్ళాడంట, who subsequently retired. Chalameshwara retired on June 22, రిటైర్ అయ్యాడంట. Triggering speculation. Retiring in the recommendations of the Joseph's appointment would need a fresh. జోసెఫ్ అపాయింట్మెంట్ కోసమే ఇతన్ని రిటైర్ చేశారు అంటే స్పెక్యులేషన్ మీద సంథింగ్ అలిగేషన్స్ వేసి రిటైర్ చేశారన్న వాదన వస్తుంది. వుడ్ నీడ్ ఏ ఫ్రెష్ ఎండోర్స్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద రీకన్స్టిట్యూషన్ ఆఫ్ ద కొలీజియం. సో లాజికల్లీ కోరలీ ఆఫ్ ద స్టేట్మెంట్ అబౌవ్ అని చెప్తున్నాడు. వన్స్ ద రిజల్యూషన్ ఆల్రెడీ అప్రూవ్డ్ బై ద సుప్రీం కోర్ట్ కొలీజియం ఈస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్, జస్టిస్ జోసెఫ్ అపాయింట్మెంట్ షుడ్ బి త్రూ. సుప్రీంకోర్టు నుంచి మాత్రమే అలా వెళ్ళింది, సో అలా వాడిని తీసేసి వీని పెట్టాలనే ఉద్దేశం ఏ లేదని చెప్తున్నాడు. The Modi government had returned the initial recommendation to promote the Joseph to the Supreme Court in April, saying it does not appear be appropriate. Maybe the government had said in the April that Joseph is ranked 42nd in the seniority among all High Court judges, and that 11 High Court Chief Justices are senior to him. The Chief Justice of India has to decide the next course of action and not the government. So only 1, only 2, only 3 and only 2 and 4 and not can be inferred. So only 1 can be inferred, right? Only 1 can be inferred. Once the resolution already approved by the Supreme Court collegium is received by the government, Justice Joseph appointment should be through. So only one is sufficient. Question number 115, option A. Option A is the right one. Next question number 116. In the question below is given a statement followed by the two courses of action. Courses of action statement is renowned businessman Vijay Mallya has absconded to UK fearing arrest in money laundering case. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి యూకేలో వెళ్ళిపోయాడు, అబ్స్కాండ్ అయిపోయాడని చెప్తున్నాం విజయ్ మాల్యా గురించి. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏది బెస్ట్గా తీసుకోవాలి? ద గవర్నమెంట్ షుడ్ ఆస్క్ ద యూకే అడ్మినిస్ట్రేషన్ టు పుట్ హిమ్ టు ట్రయల్ అండర్ ద యూకే లాస్. యూకే లాస్ ప్రకారము యూకే గవర్నమెంట్తో మాట్లాడి యూకే లాస్ ప్రకారం వాడిని శిక్షించాలని చెప్తుంది. ఫస్ట్ వన్. Second one, the government should start dialogue with the UK administration to bring Mallya back to put him to the trial in India only. యూకేతో మాట్లాడి ఇండియాకి తీసుకొచ్చి మాత్రం ఇండియా లాస్ ప్రకారం శిక్షించాలని చెప్తుంది. సో స్టేట్మెంట్ 2 ఓన్లీ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. క్వశ్చన్ నెంబర్ 116, ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఓన్లీ. సో ఓన్లీ కోర్స్ ఆఫ్ యాక్షన్ 2 follows. Next, 117 to 121, there is a puzzle. 7 persons is here, that is PQRSTUV, living in a 7th story of the building. Living a 1, 2, 3, 4, 5, 6, 7 story of the building and so on. Topmost floor is number 7. They all are at different ages, 20, 23, 25, 26, 28, 29, 30, 22, 30 only in between. They all have different colors, that is the blue, cream, pink, black, grey, white and orange. All information not in the same order. Okay, the one who is 23 years old living on a even number floor, don't know that 23 years old lives on even number floor. Next, 2 persons live between T and the one who likes 23 years old. So 2 persons is between T and 23 years old. You lives on second floor and likes white color. You lives on second floor and likes white color. Take it as a 2 possibilities, U and white. Next, P lives on topmost floor and likes blue color. So P lives on topmost floor and likes blue color, and P lives topmost floor and likes blue color. Next, the one who likes black color lives on the 4th floor. So 4th floor is only black and 4th floor is a black color. The one who likes pink color lives just below the Q and just above the S. Pink is just below the Q and just above the S. So Q, pink, S.
ఇక్కడ క్యూ రావడం ఛాన్స్ లేదు. ఇక్కడ క్యూ వస్తే పింక్ ఎస్ ఛాన్స్ ఉంది. ఇక్కడ క్యూ వస్తే పింక్ ఛాన్స్ లేదు. ఇక్కడ క్యూ వస్తే పింక్ ఎస్ ఛాన్స్ లేదు. ఇక్కడ క్యూ వస్తే పింక్ ఛాన్స్ లేదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ పాసిబిలిటీ. హియర్స్ అ క్యూ, హియర్స్ అ పింక్, హియర్స్ అ ఎస్. హియర్ ఆల్సో సేమ్ పాసిబిలిటీ కాబట్టి ఒకటి దాన్ని ఆపండి అమ్మ. ఇప్పటివరకు ఏ పాసిబిలిటీ లేదు, ఒకటి తప్ప. నెక్స్ట్, the one who likes black color lives on the 4th floor. Then the one who is 28 years old likes grey color and lives on odd number 4. 28 grey color, so grey color 28 and odd number 4. So odd number 4 చూడండి, ఇక్కడ గ్రే వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ గ్రే ఆల్రెడీ పింక్ వచ్చింది. అండ్ 3 and 1, 3 and 1 there is a 2 chance of grey color 28. Next, the one who likes orange color below the one who likes 28 years old. So orange color below the 28 years old అన్నాము. ఇక్కడ 28 వస్తే బిలో ఆరెంజ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి there is only one chance. It's the grey and it's the 28. Orange is below the 28 అని చెప్పాము. There is only one chance. There is only one chance. Next, R lives above the one who likes 26 years old. R lives above the 26 అని చెప్పాము. there is only one chance of R is here, R is here. If R is here, 26 may be here, may be here. So R lives above the 26 years age. R lives above the 26 years age. U and T are not 26 years old. U and T are not in 26 years old. Next, one person live between the one who 26 years old and a cream. So cream only chance కదా ఇక్కడ. So it's a cream only chance. And one person between 26 పైన R అంటే there is only one chance. Next, U and T 26 కాదు, S is 26 వచ్చింది, right. The one who likes 29 years old is even number floor. 29 even number floor అని చెప్తున్నాము. 29 2కి ఛాన్స్ ఉంది అండ్ 6కి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాం కదా, 23 ఈవెన్ అవ్వాలి అండ్ 2% T ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 23 తీసుకుంటే 2% T ఛాన్స్ ఉంది. వీడు 23 తీసుకుంటే 2% T ఛాన్స్ ఉందా? ఒకటే ఒక ఛాన్స్ ఉంది. 4 ఆల్రెడీ వచ్చింది, 23 ఈవెన్ అని చెప్పాము. 2 కానీ 6 కానీ చూస్తున్నాము. 23 ఇక్కడ చూసుకుంటే 2% T ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ కూడా కాదు. ఇట్స్ ఓన్లీ 23 and 2% is the only T and remaining person is the V. And next one person live between 26 and cream. 29 is lives an even number, so that already telling 2 is the only chance. 29 for even number 4 are 26, 6 already going to 23. And P and V is not 25 years old. P and V is not 25. Here's not a 25, here's also not a 25. Remaining is only 25 years old. And the one who likes blue color is not 30. Blue color is not 30 years old, he is only 30 years old. And remaining age, that is the person. Remaining age, that is the person. Then question number 117, who among the following lives on even number floor and is neither 26 years old nor likes cream color? Who among the following lives on even number floor? Even number floor లో ఉండాలి, బట్ వాట్ 26 కాదు, క్రీమ్ కాదు. 26 కామ్ కాదంటే వీడు కాదు, క్రీమ్ అంటే వీడు కాదు. మనకి ఇంకెవరమ్మా ఉంది? యూ అండ్ వైట్ కలర్. యూ అండ్ వైట్ కలర్ యూ ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 117 ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118, what is the difference in the ages of R and blue color? What is the R's age? 25. What is the blue color? You can check that blue color. So 20, remaining is only 20. 20 ni raaledu. So R and blue color is 5 years is difference. 5 years is a difference. Question number 118 option A. Next question number 119, who among the following is the age of 26 years? Age of 26 years is yes కానీ black కానీ. So question number 119 option B. Option B is the right one. Next question number 120, who among the following is living just below the one who likes cream color? Just below the cream, R కానీ పింక్ కానీ 25 కానీ ఏదైనా ఉండొచ్చు. సో here's the R. Here's the R. Question number 120 option E is the right one. Next question 121, how many persons are living between the one who cream color and one who 30 years old? How many persons is between cream and 30? Here's the cream and this is 30. 1 2 3 4 persons is between cream and 30. Question number 121 option D. Option
D is the right one. Next question, 122 to 123. And come on. There are 9 family members having 3 generations. 9 members, 3 generations. Male member will be lesser than the female members. Male member is lesser than the female. So male is lesser than the female అని చెప్తున్నాం. And N is the mother-in-law of P. N is mother-in-law అవ్వాలంటే కంపల్సరీగా ఒకరితో మ్యారేజ్ అవ్వాలమ్మా Pకి. N is mother-in-law of P. మేబీ ప్లస్ ఆర్ మైనస్ P ఏదైనా అవ్వచ్చు. హూ ఈజ్ సన్ ఆఫ్ ఎస్. P ఈజ్ సన్ అంటే వీడు మైనసే కదా. సో P ఈజ్ సన్ ఆఫ్ ఎస్ అని చెప్తున్నాము. మరి వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేయకూడదమ్మా, వీళ్ళు వేరు. ఓకే, సో P is son of S. C's father has only one son and who is married to D. C's father has only one son. సో C's fatherకి ఒకనొక కొడుకు ఉన్నాడంట. వీడే అనుకుంటే who is married to D అని చెప్తున్నాం. వీడు అనుకుంటే ఒకటి, వీడు అనుకోకపోతే వేరే. చూద్దాం. N is the mother of C. సో N is the mother of C. C's father has only one son అని చెప్పాడు. ఆ 1 person ఆల్రెడీ డాటర్ ఉన్నారు, ఇంకొక సన్ అంటే ఒక సన్నే ఉంటాడు కదమ్మా. C's father has only one son who is married to D అని చెప్పాడు. సో who is married to D అని చెప్పాడు. C is a plus and who is married to D, D is a minus, and C's father has only one son. Next, N is the mother of C. N is the mother of C is here. Q is sister-in-law of D. So here the Q is a sister-in-law of D. D is the aunt of L. So D is the aunt of L ante L is here. D is the aunt of L. Who is married to, who is unmarried? So L is unmarried. And L is grandchild of N. So L is grandchild of N. Okay. And M is not married to S. M is not married to S. C is the father of T. C is the father of T అని చెప్తున్నాం. C is the father of T. Who is the grandson of M అని చెప్పాం. Who is the grandson of M అంటే ఇంకా MN అనే కదా. MN మ్యారేజ్ చేసుకోవాలని చెప్పాడు. ఇంకా MN. M is married to C's mother. వాడే చెప్పాడు. M is married to C's mother అని చెప్పాడు. So here is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 persons is here. Males are lesser than females అని చెప్పాడు. ఇక్కడ ఫీమేల్స్ ఎవరెవరమ్మా? there is a female and there is a female and there is a female. Females are lesser than, males are lesser than females అని చెప్పాడు. సో మేల్స్ అందరూ కూడా ఇప్పటివరకు మేల్స్ 1, 2, 3 మేల్స్ వచ్చారు. 3 మేల్స్ వచ్చారు. ఇప్పటివరకు 3 ఫీమేల్స్ వచ్చారు. మేబీ ఎస్ ప్లస్ ఏదైనా అవ్వచ్చు. వీడు ప్లస్ అయితే మైనస్ ఏదైనా ఛాన్స్ ఉంది. జస్ట్ హోల్డ్ ఆన్, డిపెండ్ ఆన్ క్వశ్చన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ క్యూ? క్యూ ఫాదర్ ఎవరమ్మా? క్యూ ఫాదర్ ఎంఏ కదా. క్యూస్ ఫాదర్ ఈజ్ ఎం. క్వశ్చన్ నెంబర్ 122 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. హౌ ఈజ్ ద పీ రిలేటెడ్ టు డి? హౌ ఈజ్ ద పీ రిలేటెడ్ టు డి? పీని క్వశ్చన్ చేయాలి. డి నుంచి ఏమవుతారమ్మా? బ్రదర్ ఇన్ లా. సో క్వశ్చన్ నెంబర్ 123 ఆప్షన్ సి ఈజ్ హియర్. Next question number 124. Yeah. The critical reasoning question is based on the short argument. A set of statements are a plan of action. For each question, select the best answer of the choices given and explain the why the chosen answer the given right fit. Okay. Statements. Anna is taller than Blackie. Anna is taller than Blackie and thinner than Chris. And thinner than Chris అని చెప్పాను. Chris is as tall as Blackie while Blackie is not thinner than Chris అని చెప్పాను. సో హియర్ ద స్టేట్మెంట్ చూడండి, జాగ్రత్తగా చూడండి. Chris is as tall as Blackie. క్రిస్ అనేవాడు బ్లాకీ కంటే పెద్దగానే ఉంటాడు, కానీ వైల్ బ్లాకీ ఈజ్ నాట్ థిన్నర్ దాన్ క్రిస్. వైల్ బ్లాకీ ఈజ్ నాట్ థిన్నర్ దాన్ క్రిస్. అక్కడ ఏది కూడా అసలు చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. క్రిస్ అనేవాడు బ్లాక్ అంటే పెద్దగానే ఉంటాడు. క్రిస్ అనేవాడు బ్లాక్ అంటే పెద్దగానే ఉంటాడు, కానీ బ్లాక్ అనేవాడు క్రిస్ కంటే చిన్నగా ఉండకూడదని చెప్తున్నాడు. వైల్ బ్లాక్ ఈజ్ నాట్ థిన్నర్ దాన్ క్రిస్ అని చెప్పాడు. అర్థమవుతుందా? వాడే అది చెప్తున్నాడు, వాడే అది కాదు అని చెప్తున్నాడు. సో సి అండ్ బికి అసలు మనం ఛాన్స్ చెప్పుకోలేము. అదంటే ఇది కాదంటున్నాడు, ఇదంటే అది కాదంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? దాన్ని బేస్ చేసుకుని ఏది నిజమని అడుగుతున్నాడు చూడండి. అనా ఈజ్ ద టాలెస్ట్ అమాంగ్ ద 3. సో అది కూడా మనం చెప్పలేము. అండ్ క్రిస్ ఈజ్ ద థిన్నెస్ట్ అమాంగ్ ద 3. ఇది కూడా మనం చెప్పలేము. అండ్ అనా ఈజ్ ద టాలెస్ట్ అండ్ థిన్నెస్ట్ అమాంగ్ ద 3. ఇది చెప్పచ్చు. సో అనా ఈజ్ ద టాలెస్ట్ అండ్ అనా ఓన్లీ థిన్నెస్ట్. నా ఆటలలో బెస్ట్ ఆప్షన్ అదొకటే ఉంది.
సో క్రిస్ ఈజ్ టాలెస్ట్ అంటే బి ఒప్పుకోడు, బి ఈజ్ టాలెస్ట్ అంటే సి ఒప్పుకోడు, బి టాలెస్ట్ సి టాలెస్ట్ అని ఎవరు ఒప్పుకోరు. వాడేం చెప్పాడు, సి టాలెస్ట్ ఉండాలి, బి తక్కువ ఉండాలి. అలా అని బి తక్కువ ఉండకూడదు, సి ఎక్కువ ఉండకూడదు అని చెప్తున్నాడు. సో సి గురించి సంబంధించింది ఏది కూడా మనం ఒప్పుకోలేము. సో అనా ఇస్ ద టాలెస్ట్ అండ్ థిన్నెస్ట్ అమాంగ్ ద త్రీ అని చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 124 ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, ఎందుకంటే వాడు హై కాదంటున్నాడు, వీడు హై కాదంటున్నాడు, దట్స్ వై. దెన్ క్వశ్చన్ నెంబర్ 125 to 128. 8 persons is here. A, B, C, D, E, F, G, H going to their native places either 17, 28 of the May, June, July and August. Same year. May, June, July, August. Come on. Here's the May, June, July, August 31 days, July 31 days, June 30 days and May 31 days. The dates are 17 and 28, 17 and 28, 17 and 28, 17 and 28, 17 and 28. The ages are here. Come on. Then each of them belongs to different states among UP, AP, Assam, Bihar, Kerala, MP, Odisha and Tamil Nadu. Person from AP does not the month having 31 days. AP does not 31 days means AP 30 days only. So first take it as AP is here and second one take it as AP is here. Two possible days. AP and AP. 28 ఒకసారి 17 ఒకసారి తీసుకున్నాము. 2 persons go to the F and 1 person from AP. ఏపీకి ఎఫ్కి 2 persons వెళ్ళాలని చెప్తున్నాము. సిఏపీ 2 persons ఎఫ్ ఛాన్స్ ఉంది, 2 persons ఎఫ్ ఛాన్స్ ఉంది. 2 persons ఇటు పక్క తీసుకున్నాము, రాలేదంటే ఎఫ్ గోయింగ్ టు దిస్ సైడ్. సో 2 persons ఎఫ్ ఈజ్ హియర్ అండ్ 2 persons ఎఫ్ ఈజ్ హియర్. ఇక్కడ ఛాన్స్ లేదు, ఎలాగో 2 persons ఎఫ్కి ఛాన్స్ లేదు. దెన్ ఈ కేసు రాకపోతే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే వచ్చేస్తున్నాము. దట్ ఈస్ ద ఫైనల్. రిమెంబర్ దట్ 2 persons ఆర్ గోయింగ్ టు బిట్వీన్ ఎఫ్ అండ్ 1 ఏపీ. ఏ హూ ఈజ్ ఫ్రమ్ ఎంపీ గోస్ టు దిస్ నేటివ్ ప్లేస్ ఇన్ జూన్. ఏ అనేవాడు ఎంపీ అంటే వాడు కూడా జూన్లోనే అని చెప్తున్నాడు. సో ఏ అనేవాడు ఎంపీ, వాడు కూడా జూన్లోనే అంటే ఇక్కడే ఛాన్స్ ఉంది. ఏ అనేవాడు ఎంపీ, వాడు కూడా జూన్లోనే అంటే ఇక్కడే ఛాన్స్ ఉంది 2 కేసెస్లో కూడా. నెక్స్ట్, పర్సన్ ఫ్రమ్ కేరళ గోస్ టు ఇమీడియట్లీ ఆఫ్టర్ జీ బట్ నాట్ ఇన్ ద సేమ్ మంత్. కేరళ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ జీ బట్ నాట్ ఇన్ ద సేమ్ మంత్. డిఫరెంట్ మంత్లో జీకి తర్వాత కేరళ ఉండాలి. ఇక్కడ జీ ఉంటే కేరళ ఛాన్స్ ఉందా? లేదు. ఇక్కడ జీ ఉంటే కేరళ ఛాన్స్ ఉందా? ఎస్ ఉంది. ఇక్కడ జీ ఉంటే కేరళ ఛాన్స్ ఉందా? ఉంది. సో డిఫరెంట్ మంత్స్లో ఉండాలి, జీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ కేరళ ఉండాలని చెప్పాము. నెక్స్ట్, 1 person goes to between హెచ్ అండ్ ఈ అండ్ హూ ఈజ్ ఫ్రమ్ కేరళ. సో ఈజ్ ఫ్రమ్ కేరళ అని చెప్పాము. 1 person ఇట్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ అని చెప్తున్నాం. సో హెచ్ అండ్ ఈకి 1 person ఉండాలి. దెన్ ఈజ్ ఫ్రమ్ కేరళ అని చెప్పాము. ఈజ్ ఫ్రమ్ కేరళ. పర్సన్ ఫ్రమ్ యూపీ గోస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వన్ హూ బీహార్. యూపీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బీహార్ అని చెప్తున్నాం. సో యూపీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బీహార్ ఈస్ హియర్. యూపీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బీహార్. హెచ్ ఈజ్ నైదర్ ఫ్రమ్ యూపీ నార్ బీహార్. హెచ్ ఈజ్ బీహార్ కాదు, యూపీ కాదు అని చెప్తున్నాం. హెచ్ ఈజ్ నైదర్ ఫ్రమ్ యూపీ నార్ బీహార్. డి గోస్ టు బిఫోర్ సి హూ డస్ నాట్ గో టు 28th August. డి గోస్ బిఫోర్ సి అని చెప్తున్నాం. సి అనేవాడు 28th August కాదు అని చెప్పాం. సి డస్ నాట్ 28th August. నెక్స్ట్, నైదర్ బి నార్ హెచ్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. బి కానీ హెచ్ కానీ తమిళనాడు కాదు అని చెప్తున్నాం. సో హియర్ బి కానీ హెచ్ కానీ తమిళనాడు కాదు అని చెప్పాం. నెక్స్ట్, పర్సన్ ఫ్రమ్ అస్సాం గోస్ టు బిఫోర్ వన్ హూ ఫ్రమ్ ఒడిషా బట్ నాట్ ఇన్ ఆగస్ట్. అస్సాం గోస్ టు బిఫోర్ ఒడిస్సా. పర్సన్ ఫ్రమ్ అస్సాం goes before Odisha. So Assam is before Odisha but not in August. అంటే అస్సాం ఆగస్ట్ కాదని చెప్పాము. అస్సాము ఆగస్ట్ కాదని చెప్తున్నాం. దెన్ రీజన్ ఈజ్ హియర్. డీకి సికి బిఫోర్ డి ఉండాలని చెప్పాం. హెచ్కి ఈకి 1 person ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేరళ అని చెప్పాం. హియర్స్ ద టేక్డ్ యాజ్ ద జీ. హియర్స్ ద టేక్డ్ యాజ్ ద జీ ఛాన్స్ లేదు. జీ ఉంటే కేరళ ఉండాలి, ఇక్కడ ఈ ఉండాలి. ఈకి 1 person హెచ్ ఛాన్స్ లేదు, ఈకి 1 person హెచ్ మేబీ ఛాన్స్ ఉంది. అండ్ బీ కానీ హెచ్ కానీ తమిళనాడు కాదని చెప్పాము. నెక్స్ట్, హెచ్ బీహార్ కానీ యూపీ కానీ కాదని చెప్పాము.
అస్సాము ఒడిస్సా పక్క పక్కనే ఉండాలని చెప్పాము. సో ఒడిశాకి బిఫోర్ అస్సాం ఉండాలి. అస్సాం 28 ఆగస్ట్ కాదు. ద పర్సన్ ఫ్రమ్ అస్సాం గోస్ టు బిఫోర్ ఒడిస్సా బట్ నాట్ ఇన్ ఆగస్ట్. వీళ్ళిద్దరు ఎవరు కూడా ఆగస్ట్ కాదు. అస్సాం గోస్ టు బిఫోర్ ఒడిస్సా బట్ నాట్ ఇన్ ఆగస్ట్ దే ఆర్ టెలింగ్. దెన్ హియర్ G, Kerala, not a chance. G, not a chance. G, not a chance. It's not a chance of G, right? Exactly. ఇక్కడ G ఉంటే కేరళ వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ G ఉంటే ఛాన్స్ లేదు, ఇక్కడ G ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఇమీడియట్లీగా ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఏపీ అండ్ ఎంపీ తీసుకున్నాము, ఇక్కడ కూడా సేమ్ పాసిబిలిటీ తీసుకోండి. సో సి హియర్ ఇక్కడ ఏపీ వస్తుంది అండ్ ఇక్కడ ఎంపీ వస్తుంది, ఇక్కడ ఏపీకి ఎంపీకి ఏ వస్తుంది, ఏపీకి ఎఫ్ 2% చెప్పాం కదా, ఇప్పుడు ఎఫ్ ఇక్కడ తీసుకోండి. సో ఇట్స్ అ కేస్ జీ అండ్ కేరళ నాట్ ఎ ఛాన్స్, జీ కేరళ మే బి ఛాన్స్, జీ అండ్ కేరళ మే బి ఛాన్స్. హియర్ జీ కేరళ నాట్ ఎ ఛాన్స్, జీ కేరళ మే బి ఛాన్స్, జీ కేరళ ఆల్సో మే బి ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్స్ ద టేక్ ఇట్ యాస్ జీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ద టేక్ ఇట్ యాస్ జీ and G completely after Kerala, G completely after Kerala, different months is here. And Kerala is E, Kerala is E. So E 1% H, E 1% H not possible, right? So that's why E, G does not here. Then G does not here, E also does not here, Kerala also does not here. One possible elimination. So next possibility here only G, here only G, and here only Kerala and G Kerala. Kerala going to be E, right? So Kerala is going to be F is here. That's why that case also not possible. So here F does not here, F only chance is here. So same possibility, right? So G and Kerala, G and Kerala going to be E, and E and H there is a 1 place. E and H there is 1 place. Next, UP is before UP is after Bihar, UP is after Bihar, H is not from Bihar కానీ UP కాదని చెప్పాం, Bihar కానీ UP కాదని చెప్పాం. నెక్స్ట్ అస్సాం అండ్ ఒడిషా, G కేరళ, Dకి బిఫోర్ C ఉండాలి, C 28 ఆగస్ట్ కాదు. సో C డస్ నాట్ హియర్, ఓన్లీ C ఈజ్ హియర్ అండ్ Cకి బిఫోర్ D ఉండాలని చెప్తున్నాం. రిమైనింగ్ పర్సన్ ఏ పర్సన్ ఆస్ రిమైనింగ్ A, B, C, D, E, F, G, H, right? So remaining person is B. Remaining person is B. Next, B and H are not Tamil Nadu. B and H is not Tamil Nadu, and Assam and Odisha. Odisha is before of Assam. Assam is not in August, and Odisha also not in August. So not a Odisha. Odisha Assam and Odisha Assam. There is a chance of Odisha Assam. So it is taken as Odisha, and it is the Assam. And Bihar UP both are not in H అని చెప్పాము. సో బీహార్ యూపీ హెచ్ అయితే కాదని చెప్తున్నాము. సో ఇట్స్ టేక్ ఇట్ యాస్ బీహార్ అండ్ ఇట్స్ టేక్ ఇట్ యాస్ యూపీ, బట్ రిమైనింగ్ తమిళనాడు ఓన్లీ. సో తమిళనాడు ఇక్కడే వస్తుంది, తమిళనాడు ఇక్కడే వస్తుంది. కాబట్టి అస్సాం ఒడిశా కూడా కాదు. సో ఇట్స్ టేక్ ఇట్ యాస్ ఒడిశా ఇక్కడ తీసేసి ఇక్కడ ఒడిశా పెట్టండి అమ్మా. ఇక్కడ ఒడిశా తీసుకుంటే ఇక్కడ తమిళనాడు, రిమైనింగ్ ఈజ్ తమిళనాడు. సో అస్సాం ఈజ్ బిఫోర్ ఒడిశా, రైట్? బీహార్ యూపీ, బీహార్ యూపీ, బీహార్ కానీ యూపీ కానీ ఎవరు హెచ్ కాదు, అండ్ బీ కానీ అండ్ హెచ్ కానీ తమిళనాడు కాదు, బీ కానీ హెచ్ కానీ తమిళనాడు కాదు అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద ట్రూ. సో దట్ ఈస్ ద పజిల్ ఈజ్ 2%. Then move on to questions. Here take that Bihar and UP immediate neighbors of each other. Bihar and UP immediate neighbors of each other. There is not a Bihar and UP, there is not a Assam and Tamil Nadu, and UP and Bihar and Odisha. So here Bihar and UP are immediate neighbors of each other. There is not of H. So Bihar and UP there is not a chance of here. So here is the Bihar only chance, and here is the UP. So Bihar and UP are immediately neighbors. They are telling here reason. UP goes to immediately after Bihar. UP goes to immediately after Bihar, then UP goes to immediately after Bihar, then Assam goes to before Odisha, then Assam not in August, and Assam not in August, there is maybe Assam, there is maybe Assam, but before Odisha, maybe Odisha here also here, Odisha also here, but B and H is not a Tamil Nadu, B and H is not a Tamil Nadu, when G is going to Tamil Nadu, G is going to
Tamil Nadu. Then Assam before Odisha, Assam is not in August, means H is going to be Assam and if B is going to be Odisha. So that is the true. That is the person. Then question number 125. How many persons go to the native place before Assam? How many persons before Assam? There is a 4 persons. Question number 125, option B. Next question number 126. Who is from Odisha? Who is from Odisha? B is from Odisha. Then question number 126, option D is here. Next question number 127. Find the odd one out. Person from AP. Then person from AP is here. Where is that AP? Here. Right. Person from AP and person from Odisha and person from Assam and person from Bihar and Tamil Nadu. So it is a Tamil Nadu and it is a Bihar. So except these, Assam, Tamil Nadu, Odisha and Bihar is going to be 31 days, 31 days, 31 days. The only AP is going to be 30 days only. Then question number 127, AP option A is the right one. AP only 30 days, remaining all are 31 days, 31 days, 31 days only. Next question 128. Next question number 128. Who goes to the native place on 28th June? 28th June, who goes? C and AP. C. Question number 128, option B. Option B is the right one. Next question number 129. Yeah. 129 to 132. See here. So there is given, consider the alphanumeric string given below consisting of letters, numbers and symbols. Answer the questions as that are followed based on the given steps. The given string is code for the consonants in the English alphabetical series in the given order only. For example, H is code for B, first is B, and 8 is code for C, and C is code for D, and then after dollar is code for F. Vowels వదిలేసి ఇవన్నీ కూడా కాన్సనెంట్స్ కోడ్ కింద కన్సిడర్ చేయమని చెప్పున్నాడు. సో హియర్ రైట్ యాస్ హియర్ H 8 C $M @ T 9 exclamation Z #P 7 J 5 N D percentage 1 Y and B. So these are considered as except vowels. So B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. It's considered except vowels కాకుండా we consider చేయమని చెప్పాడు. Then after the vowels as code as అని ఇచ్చాడు. So A is code as V and E is code as 4 and I is code as Q and O is code as 6 and U is code as S అని చెప్పాడు. ఇవి కాకుండా తర్వాత in addition to the above codes there are certain conditions చెప్పాడు. If applicable, change the word according to these here అని చెప్పాడు. Thus conditions, if the word starts with vowel and ends with consonant, something చెప్తూ ఉన్నాడు. సో చూడండి. So there is a, what is the code for the word beautiful? What is the code for the word beautiful? First condition not satisfied, right? Then see the second condition. Second condition, if the word has two adjacent consecutive vowels in English alphabetical order, two adjacent consecutive vowels అంటే ఏ తర్వాత ఈ కానీ ఈ తర్వాత ఐ కానీ ఐ తర్వాత ఓ కానీ ఓ తర్వాత యూ కానీ అడ్జసెంట్ కన్సిక్యూటివ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కన్సిక్యూటివ్ వోవెల్స్ ఏమైనా ఉంటే చేయమని చెప్పాడు. అలా ఉన్నాయి చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వోవెల్స్ ఏమైనా ఉన్నాయా? ఏ తర్వాత యూ ఉంది, ఈ తర్వాత ఏ ఉంది, ఐ తర్వాత యూ ఉంది, ఐ తర్వాత ఓ ఉండాలి ఇన్ జనరల్గా. సో ఆల్ఫాబెటిక్ సెకండ్ కండిషన్ కూడా నాట్ సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్ చూడండి, ఇఫ్ ద వర్డ్ హ్యాస్ ఓన్లీ వన్ వోవెల్, చాలా వోవెల్స్ ఉన్నాయి కదా, థర్డ్ కండిషన్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్. ద వర్డ్ హ్యాస్ ఎ కాన్సనెంట్ విచ్ ఈస్ ఇమిడియట్లీ ప్రీసీడెడ్ బై వోవెల్. The word has a consonant. The word has a consonant immediately preceded by vowel and immediately followed by consonant. అంటే vowel తర్వాత రెండు కాన్సనెంట్స్ ఉండాలి. అలా ఏమైనా ఉందో చూడండి. vowel తర్వాత రెండు కాన్సనెంట్స్ ఉండాలి. సో vowel తర్వాత రెండు కాన్సనెంట్స్, vowel తర్వాత రెండు కాన్సనెంట్స్, vowel తర్వాత రెండు కాన్సనెంట్స్, దెన్ ఎక్కడ కూడా లేదు కాబట్టి there is no rule applied. Directly you can apply these dialogues. So B is called as here H
then E is equal as 4, A is equal as V, and U is equal as here S, and T is equal as here the T is N, and I is equal as the Q, and F is equal as here the F is equal as the dollar, and U is equal as here the S, and L is equal as here the L is exclamation. So last lo dollar s exclamation undali. డాలర్ ఎస్ ఎక్స్ప్లెనేషన్ అన్నిటికీ ఉంది. ఫస్ట్లో H4VS ఎండ్ క్యూ ఉండాలి. H4VS ఎండ్ క్యూ కావాలి, ఇక్కడ ఎండ్ లేదు. H4VS ఎండ్ క్యూ కాదు, H4VS ఎండ్ క్యూ. సో H4VS ఎండ్ క్యూ డాలర్ ఎస్ ఎక్స్క్లమేషన్. క్వశ్చన్ నెంబర్ 129 ఆప్షన్ D is right one. Next question number 130. What's the rule can be applied? What is the code for the word imagination? First is the vowel, last is consonant. Then first condition, first start with vowel and ends with consonant. Then the code of these two letters are interchanged. These two letters are interchanged. So I and N are interchanged. First is code is the N. What is the N? Hash is here. Then hash is here. Then what is the code of I? I is code as Q. So starting with hash, ending with Q. Almost all options starting with hash, ending with Q only. The next one, సెకండ్ కండిషన్ ఏమైనా అప్లై అవుతుందో చూడండి అమ్మా. సెకండ్ కండిషన్ చూడండి. సో చెప్పున్నాడు ఏం చెప్పారు తర్వాత 3 తర్వాత, ఇఫ్ ద వర్డ్ హ్యాస్ ఎ కాన్సనెంట్, ఇఫ్ మోర్ దెన్ 1 కండిషన్ అప్లై, దెన్ ద కండిషన్ ఆర్ టు బి అప్లైడ్ ఇన్ ద గివెన్ ఆర్డర్. కండిషన్ 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 అని చెప్తూ వెళ్ళాడు. సో కండిషన్ 2 చూడండి ఒకసారి. ఇఫ్ ద వర్డ్ హ్యాస్ 2 adjacent consecutive vowels in English alphabetical order ఉన్నాయో చూడండి ఒకసారి. ఏ తర్వాత ఐ ఉంది, ఈ ఉండాలి. ఏ తర్వాత ఐ తర్వాత ఓ ఉంది, ఐ తర్వాత ఓ ఉంది కదా, ఐ తర్వాత ఓ ఉంది. సో 2 adjacent consecutive vowels is here. సో ఐ తర్వాత ఓ ఉంది. వీటిని ఏం చేయాలంట, సెకండ్ కండిషన్ కూడా అప్లై అవుతుంది. ఫస్ట్ కండిషన్ అప్లై చేసిన తర్వాత ఫాలో ద సెకండ్ కండిషన్. బట్ ద సెకండ్ కండిషన్ ఈజ్ హియర్. The word has 2 adjacent consecutive vowels in English alphabetical order. ఫస్ట్ ఐఓ ఉందా, ఓ ఐ ఉందా చూడాలి. మళ్ళీ ఐఓనే ఉంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంది, ఐ అండ్ ఓ ఉంది. ఏం చేయాలి అప్పుడు, దెన్ ద కోడ్ ఆఫ్ దోస్ vowels ఈజ్ రీప్లేస్డ్ బై ద కోడ్ ఫర్ దేర్ ఇమీడియట్ నెక్స్ట్ కాన్సనెంట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దోస్ vowelsని ఇమీడియట్ నెక్స్ట్ కాన్సనెంట్గా చేంజ్ చేయాలని చెప్తున్నాము. ఇమీడియట్ నెక్స్ట్ కాన్సనెంట్గా చేంజ్ చేయాలి అంటే దెన్ ఐ అండ్ ఓని నెక్స్ట్ కాన్సనెంట్గా చేంజ్ చేస్తున్నాము. ఐకి నెక్స్ట్ కాన్సనెంట్ జే, ఓకి నెక్స్ట్ కాన్సనెంట్ పి is here. So here J is coded as T and P is coded as P is here. So లాస్ట్లో ఏముండాలమ్మా, T and P ఉండాలి. సో T and P ఉండాలి, N is coded as Q ఉండాలి, అండ్ ఫస్ట్ వన్ హ్యాష్ ఉండాలి. సో హ్యాష్ ఉండాలి. దెన్ థర్డ్ కండిషన్ చూడండి, వి ఓవెల్ కాన్సనెంట్ కాన్సనెంట్, ఓవెల్ తర్వాత కాన్సనెంట్ కాన్సనెంట్ లేదు, ఓవెల్ తర్వాత కాన్సనెంట్, ఓవెల్ తర్వాత కాన్సనెంట్, ఓవెల్ తర్వాత కాన్సనెంట్, దెర్ ఇస్ నో కాన్సనెంట్. సో ఓన్లీ 2 applied. Then after M is coded for Z is here. So Z and A is code for V, and G is code for M, and I is code for L. What is the I code for? Q, and N is the code for hash, and A is the code for V, and T is the code for and IO is code for T, P, Q. Check that option. Hash Z, VMQ hash, hash Z, VMQ hash, V undi. Hash Z, VMQ hash, V and TPQ, option B. Question number 130, option B is the right one. Next question number 131. What is the code for the word mystery? Here first condition not started with vowel. Second condition, any consecutive vowels is there, any not consecutive any vowels. See the third condition. What is the third condition? If the word has only one vowel, then the code for the vowel is replaced by the code of the second last consonant in the word. Then if the word has 2 adjacent consecutive vowels, adi ledu, only third condition applied. In the third condition, the word has only one vowel, so there is only one vowel, that is the E only one vowel. That E is changed to
then the code for that vowel is replaced by the code second last consonant in the word. Second last consonant in the word there is. Second last consonant is R, right? Second last consonant is R. What is the R coding? J. So E and J is coded as J and J is coding. So remaining is common. So it's a 2 J's and it's a 2 J's and it's not a 2 J's. Third one cannot be the answer. It's not a 2 J's. Second one also cannot be the answer. It's not a 2 J's. Fourth one also cannot be the answer. Then what is the difference of these two? S and S, right? S is coded as 5, not a 7. First one also cannot be the answer. Option 5, right one. Question number 131, option 5 is here. Next question number 132. 132. What is the code for the word magnificent? First is started with vowel. First condition kaadu. Second condition is a consecutive vowels is here. Consecutive vowels ekkadana unnaya? Pakka pakkana. I tarvata F, F tarvata I, tarvata E. Consecutive vowels ekkada levu. There is no vowel. There is one vowel, one vowel kaadu. Vowel tarvata rendu consonants unnaya chudandi. Vowel tarvata rendu consonants unnayi kada. So A, G, N. Vowel tarvata rendu consonants unnayi. Ikkada kuda vowel tarvata rendu consonants unnayi. Ila condition satisfied enti? What is the condition? Fourth condition. Enti condition? If the word has a consonant which is immediately preceded by a vowel and immediately followed by a consonant, then the code of that consonant is replaced by the code of immediately next vowel in the alphabetical series. E consonant, code of that consonant replaced by the immediate next vowel in the alphabetical series. Listen carefully. If the word has a consonant which is immediately preceded by a vowel and immediately followed by consonant, then the code of that consonant, this consonant key, is replaced by the code of the immediate next vowel in the alphabetical series. So then immediate next vowel in the alphabetical series kavalamma. So for example here, vowel, consonant, consonant, G ki immediate next vowel in the alphabetical series lo G, H, I. So G is coded as I అని చెప్పాం. తర్వాత ఈస్ కాన్సనెంట్ కదా, వొవెల్ తర్వాత రెండు కాన్సనెంట్స్ అండ్ వొవెల్ తర్వాత రెండు కాన్సనెంట్స్. ఈ కాన్సనెంట్కి ఎన్కి ఇమీడియట్లీ నెక్స్ట్ వొవెల్ ఏంటమా ఎంఎన్ఓ, ఇమీడియట్ నెక్స్ట్ వొవెల్ ఓ, ఓకి ఏంటమా 6. దెన్ ఎన్ ప్లేస్లో 6 ఉండాలని చెప్పాము అండ్ జీ ప్లేస్లో ఐ అంటే ఏంటమా క్యూ ఉండాలి. ఐ అంటే క్యూ ఉండాలి. సో ఎన్ ప్లేస్లో 6 ఉండాలి అంటే హియర్ ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్ and second one also cannot be the answer, third one cannot be the answer, fourth one 6 may be the answer and fifth option cannot be the answer kada. So n place lo 6 unnal, there is only one option, that is the final. Question number 132, option D is the right one. Next question number 133 to 135. 9 friends is here on a lawn in such a way that Q is 20 meters east of V. Q is 20 meters east of V. S is 30 meters north of T. S telidu, T telidu, hold on that point. Who is 20 meters west of P? P kuda telidu, V kuda telidu. And V ki sambandhinchina ఏమన్నా ఉన్నా చూడండి, ఇక్కడ చూడండి V ఉంది. V is 18 meters north of U. So V is 18 meters north of U is here. Then after R is 64 meters efforts towards north of Q. R is 64 meters north of Q. So R is 64 meters north of Q is here. Then W is west of U, distance of 32. W is the west of U for distance of 32. And here's a P and N is here and R is here. N is standing 20 meters R towards west. N is west of R. So N is west of R for 20 meters. N is here. N is standing 20 meters apart from R towards west. P is 52 meters south of N. So P is 52 meters south of N. So is the P 52 meters south of N. 52 and 64 minus 52, there is a 12. There is a 12 difference between V and P. The next, S is 30 meters north of T. Here there is no S and T again. Who is 24 meters west of P? T is west of P, 24 meters.
So T is west of P for 24 meters. This total is 32, remaining is 8 meters. Remaining is 8 meters. Then S is 30 meters north of T. Then S is 30 meters north of T only. It's a 30 meters, remaining 22 meters. Remaining 22 meters. This distance is 20. 24, I think, right? Yeah, 24 meters. Then N is starting 20 meters apart from R. So totally is covered. Totally covered. Then the question, what is the position of T with respect to W? What is the position of T with respect to W? So is that W is going to be north, is going to be east, north, east. Question number 133, option northeast. B, option B is here. Next question number 134. What is the position of P with respect to V? What is the position of P with respect to V? Here is a P and here is a V, exactly north position, right? And 12 meter distance kuda. So 12 meters north. 12 meters north. Question number 134, option D. Next question number 135. If S start walking towards east and after walking distance of 52 meters, if S start walking towards east anta, S ekkadamma ikkada, towards east, after walking 52 meters, ఇది 24 plus 20, 44, 44 plus 8, sorry, 44 plus 52 అని చెప్పాను కదా, 6 plus 2, 8 meters అని చెప్పాను. ఇక్కడ వచ్చాడు, he take a right turn and walk another 48 meters అని చెప్పాము. సో రైట్ టర్న్ వాక్ another 48 అంటే ఇప్పుడు ఇక్కడికి 30 అమ్మ, ఇక్కడికి 30, ఇంకా ఇది ఎంత ఉంది, 12 ఉంది. సో 30 ప్లస్ 12, 42, ఇంకా 6 వస్తుంది. సో హియర్స్ ద 30 ప్లస్ 12 and is a 6 meters. 48 kilometers to meet Z. What is the position of Q with respect to Z? What is the position of Q with respect to Z? What is the position of northwest position? Question number 135, option A is the right one. Next question number 136. 136 to 138. Inequalities. Coded inequalities is here. At the rate means greater than. Percentage means not greater than means less than is equal to. Hash in the sense less than, and n in the sense is not less than. Not less than means greater than is equal to, and cap in the sense neither greater nor lesser means is equal to. So that is the symbols are given. Then questions are asking like that. W cap in the sense is equal to Z, percentage less than is equal to K, and H hash less than F and is equal to K, and W greater than T is equal to P, and F hash less than P is equal to M is here. Then M and H is here. What is the at the rate? M నుంచి H కి వెళ్తున్నాడా పర్సన్, M నుంచి H కి వెళ్తున్నాడు అంటే there is no, M నుంచి B కి వెళ్తున్నాడు, then B నుంచి F కి వెళ్తున్నాడు, F నుంచి H కి వెళ్తున్నాడు, follows. W hash B, what is the hash? Less than, B నుంచి W కి వెళ్తున్నాడా పర్సన్, B నుంచి W is one of the ending person, B నుంచి F కి వెళ్తున్నాడు, then F నుంచి G కి వెళ్ళాలి ఫస్ట్, F నుంచి G కి వెళ్ళే ఛాన్స్ లేదు, నాట్ ఫాలోస్ డైరెక్ట్లీ. And K and P, what is the end in the sense greater than is equal to. K నుంచి P కి వెళ్తున్నాడు పర్సన్, K నుంచి F కి వెళ్తున్నాడు, F నుంచి W కి వెళ్ళాలి ఫస్ట్, F నుంచి W కి వెళ్ళే ఛాన్స్ లేదు, అగైన్ నాట్ ఫాలోస్, ఓన్లీ వన్ ఫాలోస్. B నుంచి W కి వెళ్ళాలి పర్సన్, B నుంచి M కి వెళ్తున్నాడు, B నుంచి F కి వెళ్తున్నాడు, F నుంచి H కి వెళ్తున్నాడు. యా వెయిట్ ఎ మినిట్, హియర్ B నుంచి W కి వెళ్ళాలి పర్సన్, B నుంచి F కి వెళ్తున్నాడు, F నుంచి K కి వెళ్తున్నాడు, K నుంచి W కి వెళ్తున్నాడు. అండ్ వితౌట్ లగేజ్, ఆస్కింగ్ ఆల్సో వితౌట్ లగేజ్ ఫాలోస్. సో ఓన్లీ 1 and 2 ఫాలోస్, ఆప్షన్ D. క్వశ్చన్ నెంబర్ 136, ఆప్షన్ D is the right one. Next question number 137. R hash in the sense less than,
Q, end in the sense greater than is equal to M, hash in the sense less than H. Then after Q is equal to L, hash less than W, end means greater than is equal to B. Next M at the rate greater than T, percentage less than is equal to S is equal to F is here. Is the chance. Next R hash W, what is the hash in the sense less than. W నుంచి Rకి వెళ్తున్నాడు పర్సన్ చూడండి, W నుంచి Qకి వెళ్తున్నాడు, Q నుంచి Rకి వెళ్తున్నాడు ఫాలోస్. నెక్స్ట్ హెచ్ ఎట్ ద రేట్ ఎఫ్, హెచ్ నుంచి ఎఫ్కి వెళ్తున్నాడు పర్సన్ చూడండి, హెచ్ నుంచి ఎఫ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఎస్కి వెళ్ళాలమ్మా, ఫస్ట్ ఎస్కి వెళ్ళాలి. ఇంకా ఎఫ్ ఎక్కడన్నా ఉందా? ఎఫ్ ఎక్కడా లేదు. సో హెచ్ నుంచి ఎస్కి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎస్ కూడా ఇంకెక్కడా లేదు. సో నాట్ ఫాలోస్ డైరెక్ట్లీ. ఎల్ పర్సంటేజ్ ఎస్ అని చెప్పాం. వాట్ ఇస్ ద పర్సంటేజ్ లెస్ దెన్ ఇస్ ఈక్వల్ టు ఎస్ నుంచి ఎల్కి వెళ్ళాలి పర్సన్, ఎస్ నుంచి ఎల్కి వెళ్ళాలంటే ఎస్ నుంచి డబ్ల్యూకి వెళ్ళాలి లేదా క్యూకి వెళ్ళాలి. ఎస్ నుంచి క్యూకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎస్ నుంచి ఎఫ్కి ఛాన్స్ ఉంది, ఎస్ నుంచి ఎం కూడా ఛాన్స్ లేదు. ఓన్లీ వన్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 137 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. D is equal to F, percentage less than is equal to G, hash in the sense less than M, then F hash less than W is equal to T, then D at the rate greater than S, percentage less than is equal to K, then G percentage less than is equal to Z at the rate greater than H is here. Then D less than is equal to T, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. D less than is equal to T, T నుంచి Dకి వెళ్ళాలా పర్సన్, T నుంచి Dకి వెళ్ళాలి అంటే T నుంచి Fకి వెళ్తున్నాడు, F నుంచి Dకి వెళ్తున్నాడు. బట్ ఈస్ హియర్ వితౌట్ లగేజ్, ఇట్స్ వితౌట్ లగేజ్, ఆర్ ఆస్కింగ్ విత్ లగేజ్, నాట్ ఫాలోస్. నెక్స్ట్ M నుంచి Sకి వెళ్ళాలి పర్సన్, M నుంచి Sకి వెళ్ళాలంటే దర్ ఇస్ M నుంచి Fకి వెళ్తున్నాం, M నుంచి Dకి వెళ్తున్నాం, D నుంచి Sకి వెళ్తున్నాం, వితౌట్ లగేజ్ ఫాలోస్. T నుంచి Hకి వెళ్ళాలి పర్సన్, T నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాం, డబ్ల్యూ నుంచి ఎఫ్కి వెళ్తున్నాం, ఎఫ్ నుంచి జీకి వెళ్ళే ఛాన్స్ లేదు, నాట్ ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 138 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. దెన్ క్వశ్చన్ నెంబర్ 139. ఇఫ్ C scored 55 runs, then C scored 55 runs is here, and difference in the runs scored by C and F is 23. సో 55 minus 23 కదమ్మా, ఎందుకంటే ఎఫ్ కింద ఉంది కాబట్టి తక్కువగా ఉంది. 5 minus 3 2 and 5 minus 2 3, సో F is going to be 32, and runs scored, E scores 15 runs more than F, so F is 32 plus 15, so 7 47, so E square 47 runs. So how many runs did E score? E score is 47, option B. Question number 139 option B is right one. Next question number 140. Dash scored the third lowest, first second third lowest is E, and Dash scored the highest runs is B. So E and B, option B. So question number 140 option B is right one. Fine ma. Thank you all of you.